కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లమహం భజే. శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మా వ్యామోహదస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. యం ప్రవ్రజంతమనపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. సర్వశాస్త్ర విశారదుడు ఆయన. హే సుఖ, సంసార సాగరే మగ్నం. ఈ సంసారం అనే సాగరంలో మునిగిపోయాం మేము. అసలు మునిగి ఒడ్డు కనపట్టలేదు, పైన ఆకాశం కనపట్టలేదు, అంటే తీరము కనపట్టలేదు, పైన ఏముందో కూడా తెలియట్లేదు. అలా మునిగిపోయాం. అలా ఉన్న మమ్మల్ని మాం ఉద్ధర, మా అందరిని ఉద్ధరించు. ఎందుకు ఉద్ధరించాను నువ్వు అంటే దయ అనేది నీకు గొప్ప నిధి. దయ కలిగిన వాడివి కనుక నీకు దయ ఉండటం చేత దీనులమైన మా అందరినీ చూస్తే నీకు దయ కలిగి మమ్మల్ని రక్షిస్తావు అని శుకుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ ప్రార్థన చేద్దాం. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మ మోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. శ్రీమద్భాగవతాఖ్యోయం ప్రత్యక్షః కృష్ణ ఏవ హి స్వీకృతోసి మయా నాథ అద్యర్థం భవసాగరే. మనం చదువుకోబోయే శ్రీమద్భాగవతం అనేది సాక్షాత్తు కృష్ణుడే. అంటే మనం చదువుకునే ఈ అక్షర సమామ్నాయమైనటువంటి వాంగ్మయం ఏదైతే ఉందో అది కూడా కృష్ణుడే. లోకంలో భగవంతుడు వేరు, భగవంతుడు చెప్పే కథలు వేరు అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ కథ వేరండి, ఈ అక్షరాలండి, దీని చేత తెలియబడే వస్తువు వేరండి అనొచ్చు. కానీ ఇందులో శ్రీమద్భాగవతంలో ఒక్కొక్క అక్షర రూపంతో కృష్ణ పరమాత్మ ఉన్నాడట. అందులో అక్షర రూపుడైనటువంటి స్వామి ఈయన. అందువల్ల ఈయన మనం ప్రార్థన చేస్తున్న ఈ సంసార సాగరం నుంచి నన్ను దాటించు. శ్రీమద్భాగవతం మనల్ని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి తీసుకెళ్తుందట. సంసారంలో మునిగిన మనల్ని ఉద్ధరిస్తుందట. అలాంటిది. అదే కాదు, కేవలం మన ఇష్టాలను కూడా తీర్చేది. ప్రార్థన చేద్దాం. మనోరథం మదీయోయం సకల సర్వదా త్వయా నిర్విఘ్నేనైవ కర్తవ్యో దాసోహం తవ కేశవ. అని మనం ప్రార్థన చేసుకుంటున్నాం. ఒకసారి భగవన్నామాన్ని చెప్పుకొని శ్రీమద్భాగవతాన్ని ఆరంభించుకుందాం. జై శ్రీమన్నారాయణ. గోపాల గోపాల గోకుల నందన గోపాల 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 గోపీరమణ గోపాల గోవింద హరి గోపాల
గోదారమణ గోపాల 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 గోకుల రమణ గోపాల నల్లనివాడ గోపాల నల్లనివాడ గోపాల నారాయణుడే గోపాల నల్లనివాడ గోపాల నీవు నారాయణుడే గోపాల నల్లనివాడ గోపాల నీవు నారాయణుడే గోపాల 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 గోకుల నందన గోపాల నందనందన గోపాల నందనందన గో నవనిత చోర గోపాల నందనందన గోపాల నవనిత చోర గోపాల నవనిత చోర గోపాల మన్ను తినకుర గోపాల వెన్నాలిత్తుర గోపాల వెన్నాలిత్తుర మన్ను తినకుర గోపాల నీకు వెన్నాలిత్తుర గోపాల 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 గోకుల రమణ గోపాల 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 గోకుల నందన గోపాల 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 హరి గోపాల గోవింద హరి గోపాల రాధా కృష్ణ భగవాన్ की बोल भाष्यकार रामानुज स्वामी जी महाराज की बोल जीएस स्वामी जी महाराज की समस्त भक्त वृंद की जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण ప్రియ భగవద్బంధువులారా ఈరోజు శ్రీమద్ భాగవతంలో 3వ రోజు మనం చేరుకున్నాం. భగవంతుని యొక్క గుణార్ణవంలో మనందరం ఓలలాడాలి అని ఈ చాతుర్మాస్య కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. అంటే భగవంతుని గుణాలనేవి ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రంలోకి వెళ్ళి మనం చక్కగా ఆ అందాలు చూడాలి అని మనం బయలుదేరాం. ఆ అందాలని చూడాలి అనుకుంటే దాంట్లో ఉండే అందాలను మనకి చెప్పే మహనీయులు, పెద్దలు, ఆచార్యులు మనకు కావాలి. అలాంటి భగవంతుని యొక్క వాంగ్మయాన్ని, ఆయన యొక్క రూపాన్ని మనం తెలుసుకోలేం. వేదాలే పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పలేకపోయినాయి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని వేదం మనకి చెప్తోంది. భగవంతుడిలో ఉండే ఒక ఆనందం అనే గుణాన్ని చెప్పాలని బయలుదేరిన వేదం దాన్ని చెప్పలేక తిరిగి వచ్చింది అని అంటారు. అలాంటి ఆ భగవంతుడు ఎవరికి అందనటువంటి ఆ స్వామి మనందరినీ ఉద్ధరించడానికి లోకంలో మనలాంటి ఒక దేహధారి అయి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన్ని గుర్తించలేని బతుకు ఒక బతుకేనా? కానీ అలాంటి ఆ స్వామిని గుర్తించి ఆ స్వామిని విడిచి ఉండలేనటువంటి జీవులు నిజమైనటువంటి ధన్యులు అంటారు. అలాంటి గొప్ప ధన్యతని పొందినటువంటి మనకి కుంతి
ఆవిడ యొక్క చరిత్ర మనం తెలుసుకున్న కుంతి యొక్క ప్రార్థన. శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకి బయలుదేరి వెళ్తుంటే కృష్ణాను వెళ్ళడానికి వీలు లేదు అని కృష్ణుడిని ప్రార్థన చేసింది, కృష్ణుడిని శరణు వేడింది. నీకు నమస్కారం చేస్తున్నా అని ఆవిడ ప్రార్థన చేసింది. అయితే ఆవిడ ప్రార్థనలో ఎటువంటి స్వార్థం లేదు. మనకి పరమాత్మకి ఏది ఇష్టమో మనకి భాగవతం చెప్తాం, చివరిలో మనం చూస్తాం, దాని గురించి తెలుసుకుంటాం. ఇతరోపాయాలేమీ లేకుండా పరమాత్మ యొక్క కైంకర్యమే మనకుంటే అది చాలా ఇష్టంట. అదే మనకి ఆండాళ్ళ తల్లి కూడా చెప్తాను, తూయో మాయి వందో అంటుంది. మేము పరిశుద్ధంగా వచ్చామంటుంది ఆండాళ్ళ తల్లి. ఏమిటి పరిశుద్ధంగా నువ్వు వచ్చింది అంటే, పరిశుద్ధంగా రావడం అంటే ఏమిటి అంటే, శుభ్రంగా స్నానం చేశాను, డెటాల్ పెట్టి కడుక్కున్నానంటే, డెటాల్ పెట్టి కడుక్కుంటే అది పరిశుభ్రమా? అది పరిశుద్ధమా? ఏమిటి పరిశుద్ధం అంటే, దేహాన్ని పైన కనబడే ఈ దేహాన్ని శుభ్రం చేసుకున్నా మంచిదే, కానీ లోపల ఉన్నటువంటి మనస్సును శుద్ధి చేసుకోవాలి కదా. మనోమాలిన్యం బాగా పేరుకొని పైకి మాత్రం ఎన్ని సెంటులు కొట్టుకుంటే మాత్రం ఎంత అదేం గొప్పతనం అండి. అందువల్ల లోపల ఉన్నటువంటి మనస్సు కూడా శుద్ధి కలగాలి. అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతి మనకి వేద శాస్త్రం చెప్తాను. నీటి చేత శరీరాన్ని కడుక్కోవచ్చు, మన లోపల ఎలా కడుక్కోవాలి? మనస్సత్యేన శుద్ధ్యతి అని శాస్త్రం మనకి చెప్తాం. మనస్సు సత్యం చేత శుద్ధి అవుతుంది అని. సత్యం అంటే పరమాత్మ అని పేరు. అలాంటి ఆ పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తూ మనం అన్యమైన ప్రయోజనాన్ని పొంది ఆయన దగ్గరికి వెళ్ళామంటే అది పరిశుద్ధత మన దగ్గర పోయినట్టే. దేవుడి దగ్గరికి మనం వస్తూ ఏదో ఆయన కంటే ఇతరమైన వాటిని కోరామనుకోండి, అది మనలో ఉన్న పరిశుద్ధత పోయినట్టే. ఎప్పుడు నిజమైనటువంటి పరిశుద్ధి కలిగిన వాడు అంటే, స్వామి నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదయ్యా అని మనం కోరామనుకోండి, వాడు నిజమైనటువంటి పరిశుద్ధి కలవాడు అని మనకి శాస్త్రం చెప్తాం. అందువల్ల అలాంటి పరిశుద్ధి కావాలి. ఆయన తప్ప ఇతరమైనటువంటి ప్రయోజనాలు ఏమీ కోరకూడదు. అలాంటి కోరిక కోరింది ఈవిడ. నాయన ఈ సంసారంలో నాకు ఎన్ని ఉన్నాయనుకున్నావు, వీటన్నిటిని నువ్వు తీసి పారవేయాలి. నీకు మొక్కుదా, నీకు మొక్కుతున్నాను. ఎందుకు మొక్కుతున్నాను? దృంపవే భవలతల్, నాకున్నటువంటి సంసారానికి, సంసారం అనేటటువంటి ఈ జంజాటాన్ని నువ్వు తీసి పారవేయని కోరింది కుంతీది. ఎంత చక్కగా కోరిందండి. కోరితే అలా కోరాలి మనం కూడా. అంతేగాని ఇంకా పెంచుకుంటున్నాం మనందరం బంధాలను. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమంటే ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళి బంధాలు పెంచుకోవాలని కోరతాడండి, బంధాలు విడిపోవాలని కోరుకోవాలి. కానీ అయ్యా నాకు మనవడు లేడండి, నా మనవడికి ముని మనవడు పుట్టలేదండి, వీడు ఇలాంటివి కోరడం వల్ల ఇంకా బంధంలో పడుతున్నాడు తప్ప. అంటే చూడండి, ఎంత పెరిగే కొద్దీ మమకారాలు పెరిగిపోతాయి. సంతానం లేని వాడికి సంతానం దేవుడి వల్ల కలిగిందనుకోండి, ఆ పుత్రుడి మీద ప్రేమ పెరిగిపోతుంది. వాడికి దేవుడి కంటే ఇష్టం. వాడు అంటే నాకు ప్రపంచంలో నా కుమారుడు తప్ప ఇంకెవడు ఇష్టం లేదంటాడు. వాడు అది కరెక్ట్గా ఉంటుందా అంటే, వాడు పెద్ద అయిన తర్వాత వాడికి ఒక పిల్లాడు పుడితే అసలు కంటే వడ్డీ ముద్ద అన్నట్టుగా, ఇప్పుడు నీకు ఎవరా ఇష్టం అంటే, నాకు మా మనవడంటే ఎంత ఇష్టం అనుకున్నారు. వాడు అసలు మాట్లాడితే తాత అంటున్నాడు. ఎంత అందం అండి అసలు ఆ పలుకులో ఉండేటి సౌందర్యం. అందువల్ల నాకు వాడు తప్ప ప్రపంచంలో ఎవడూ ఇష్టం లేదని. వాడు ముక్కు చీమిడి కారుతున్నా ఎలా ఉన్నా వాడే ఇష్టం వీడికి. అదలా చూడండి, మనిషికి ఈ బంధం పెరిగే కొద్దీ పరమాత్మ దూరం అయిపోతున్నాడు. అయితే అవన్నీ దూరం చేసుకోమని, అవన్నీ వద్దని అంటల్లా. అందుకే మన పెద్దలు చాలా అందంగా చెప్తారు, నీకు కలిగే సంతానాన్ని పరమాత్మ దగ్గర ఏమని కోరుకోవాలి? హే భగవాన్, నాకు సంతానం కావాలి, కానీ నా కోసం నేను అడగట్లా, నిన్ను ఆరాధిస్తున్నా. ఈ ఆరాధనలో ఎటువంటి విచ్చిత్తి లేకుండా మా తర్వాత నిన్ను ఆరాధించడానికి వీలుగా ఒక వంశాంకురాన్ని నువ్వు పెట్టుకో, అది నీకే లాభం. నిన్ను రోజు పల్లాండు పాడాలి, నీకెప్పుడు మంచి చేయాలి కనుక ఒక సంతానాన్ని నీ సేవ కోసం ఇచ్చుకో. అలాగే మావాడు ఉన్నాడు, బాగానే ఉంది, ఒకడు దాసుడు తెచ్చుకున్నావు, వాడికి కూడా ఒక పిల్లవాడు, వాడికి కూడా ఒక పిల్లలు. అలా సంతానం విచ్ఛిన్నం కాకుండా పెద్ద సంతానం చక్కగా రావాలి. ఎందుకు అంటే కారణం ఒకటే, నీ సేవ కోసం. చూడండి, అటు పరమాత్మ సేవ మంచిగా జరుగుతుంది, మీ వంశము ఇబ్బంది లేకుండా సాగుతూ ఉంటుంది. ఇది కోరవలసింది. కానీ అటువంటి కోరికను ఎలా కోరాలో మనకి పెద్దల యొక్క మార్గం మనకి సూచిస్తుంది. నిన్న మనం కుంతీదేవిని చూస్తే దేవుడి దగ్గరికి వెళ్తే ఎలా ప్రార్థన చేయొచ్చో చెప్పింది. అంతే తప్ప కేజీ చక్కెర పొంగల్ చేస్తాను, మా ఎదురింటి వాడికి నీళ్ల పంపు కట్ అయిపోవాలి, నాకే రావాలని కోరకూడదండి. ఇలా కోరేవాడిని ఇలాంటివి కోరుతుంటారు. అందువల్ల ఇలా కోరకూడదు. అలా పరమాత్మ దగ్గరికి వెళ్తే ఎలా కోరుకోవాలో, ఆయన ఎలా శరణ వేడాలో నేర్పింది మనకి కుంతి. ఆ కుంతీదేవి కృష్ణుని ప్రార్థన చేసిందంటే, కృష్ణ నువ్వు ఇక్కడ ఉండవయ్యా అంటే సరే అని కృష్ణుడు ఉన్నాడు. ఉన్న తర్వాత పాపం ధర్మరాజు గారికి పాపం ఎంత దుఃఖం అంటే, అయ్యో మా వాళ్ళందరినీ చంపేశామే, అందరూ చనిపోయారే, బంధువులంతా పోయారే,
ఇంతమంది పోయిన తర్వాత మరి ఈ కూడి తింటాం ఏమిటి? సోదరులు లేరు, ఎవరు లేరు, గురువులు లేరు, అందరూ చనిపోయారే, ఇలాంటిదా అయ్యయ్యో అని చెప్పి బాధపడుతున్నాడు. వ్యాసుడు చెప్పాట, కృష్ణుడు చెప్పాట, ఎంతమంది చెప్పినా ఎన్ని మాటలు చెప్తున్నా మన వాడికి ఏమీ ఇదేమట్లేదు. ఆయన యజ్ఞాలు కనుక చేస్తే సర్వ కిల్బిషాలు పాపాలు పోతాయి, అంతే యజ్ఞాలు చేయమని చెప్తారు. ఎందుకు యజ్ఞాలు చేయాలి? ముచ్యంతే సర్వ కిల్బిషై, అన్ని పాపాలు పోతాయి, చెయ్యి యజ్ఞము అంటారు. అందువల్ల యజ్ఞం చేస్తే ఆ యజ్ఞాలు కూడా బోల్డ్ యజ్ఞాలు ఉన్నాయండి. జపయజ్ఞం అని, నామయజ్ఞం అని. ఇప్పుడు మనం కూడా ఒక యజ్ఞం చేస్తున్నామండి. ఏమిటి యజ్ఞం అంటే? పరమాత్మ యొక్క గుణాలను వినటం కూడా ఒక యజ్ఞమేనండి. అధ్యయనం చేయడం ఒక యజ్ఞమండి. అలా యజ్ఞాల్లో బోల్డ్ అని చెప్పాడు మనకి పరమాత్మ గీతలో. అలా ఇదొక యజ్ఞం. వాగ్యజ్ఞం అంటూ ఉంటారు, భగవన్నామాన్ని చెప్తూ చేసే యజ్ఞం. ఇలా ఇవన్నీ చేయమని చెప్తూ ఉంటారన్నమాట. అలాంటి యజ్ఞాన్ని చేయాలి అని చెప్పి కృష్ణుడు చెప్పినా పాపం ధర్మరాజుకి ఏదో చేశారు కానీ ఆయన పెద్ద అంత పట్టలేదు. నాయన యజ్ఞాలను చేస్తాం, ఆ యజ్ఞాలు చేస్తూ వాటిల్లో కూడా పశువుల్ని చంపాలి. యజ్ఞం చేస్తే ఇప్పుడు ఏ యజ్ఞం చేసినా వాటిల్లో పశు మారణం ఉంటాయి. వాయువ్యగ్ శ్వేతమాలభేద భూతికామో వాయుర్వై క్షేపిష్ట అంటూ వేదం చెప్తాను. నీకు ధనం కావాలంటే ఒక యజ్ఞం చెయ్యి, ఓ పశువుని బలి చెయ్యి అంటూ చెప్తూ ఉంటుంది. అందులో ఇలాంటివి చూస్తుంటే మనకు కొంచెం బాధగా ఉంటుంది. ఇప్పుడు ఇంద్రలోకానికి వెళ్ళాలనుకోండి, వాడు ఒక యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞం చేయాలంటే పశువు ఆలంబనం చేయాలి. పశువుని కట్టేసేసి ఇంద్రియాలని మూసేసి దానికి ఘోరంగా దాన్ని సంహరిస్తారు. దాని దగ్గర గుండె దగ్గర వప అని ఉంటుంది, ఆ వపను తీస్తారు. అది చిన్న పాల్సని ఒక రేకులా ఉంటుంది. ఆ వపని ముళ్ళ మీద పెట్టుకుని దాని మీద నెయ్యి వేస్తూ హోమం చేస్తారు, వపా హోమం అని చేస్తారు. ఆ హోమం చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరూ తీసుకుంటారు, ఆ యజ్ఞ ప్రసాదాన్ని. అది చేస్తే వాడికి మోక్షం వస్తుందండి. మిగతా జంతువుని ఏం తినరండి, వాటిలో ఉన్న కొన్ని అవయవాలను అందులో వేస్తూ ఉంటారు. అందుకే ఇవన్నీ ఎందుకే బాబు, వీటి వల్ల మీకు వచ్చే ఫలాలు ఎంత, ఇవన్నీ ఎందుకు అవసరమా అని ఈ పశుహింస బుద్ధిపూర్వకంగా, అసలు మామూలుగా హింస చేస్తేనే జీవహింస పాపం తప్పు, అందులో బుద్ధిపూర్వకంగా జంతువుని చంపడం అనేది ఇంకెంత పాపం. మనం నడిచేటప్పుడు ఎన్నో జీవులు చనిపోతుంటాయి, తెలియక ఎక్కడెక్కడో మనం చేసే పనుల వల్ల ఎన్నో చనిపోతుంటాయి. అవే ఒక పెద్ద పాపం అనుకుంటే బుద్ధిపూర్వకంగా మళ్ళీ యజ్ఞం చేసి ఈ పాపాలను ఎందుకు తెచ్చుకోవాలి ఆయన పాపం అంత ధర్మరాజు గారికి అనిపించలే. వెంటనే కృష్ణ పరమాత్మకి అనిపించింది, ఇగో తత్వాన్ని నేను చెప్తే కాదు, తత్వం ఆయనే కదండి అసలు పరమాత్మ. ఈ లోకంలో అందరూ తెలుసుకోవాలి అని కోరి తహతహలాడి ఎంతో కాలాలు, ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే తెలియబడి ఆ పరమాత్మే వీళ్ళ ముందున్నా తెలుసుకోలేకపోతున్నారు అందరూ కూడా. అలాంటి ఆయన తన గురించి తానే చెప్పుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు సొంత డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. అందుకే కృష్ణ పరమాత్మ నేను కాదు చెప్పవలసింది, భీష్ముడు ఉన్నాడు శరతల్పం మీద, అప్పటికే చాలా సమయం అయింది కనుక భీష్ముడి చేతి తనకి తత్వాన్ని ఉపదేశింపచేయాలి అనుకున్నాడు పరమాత్మ. అంతే ఇక్కడ భీష్ముడు ఒక గురువు, ఒక ఆచార్యుడు. గురువు చేయవలసినటువంటి పని ఏమిటి? గురువు దగ్గరికి వెళ్తే చూడండి, సాక్షాత్తు కృష్ణుడే నేనే గొప్పవాణ్ణయా, నేను తప్పించేది లేదు, మత్తః పరతరన్నాన్యత కించిదస్తి ధనంజయ అని గీతలో చెప్పాడు. నాకంటే ఆధారం ఏదీ లేదు, నేనే ఈ లోకాలన్నీ నియమించేవాడిని నడిపేవాడిని చెప్పినా మన వాడికి ఎక్కలేదు అర్జునుడికి. ఇవన్నీ లోకాలన్నీ నిలుస్తున్నాయంటే కారణం నేనే. మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఈ భూతాలన్నీ ఆకాశంలో వేలాడే గోళాలన్నీ ఇలా నిలబడుతున్నాయన్నా, ఈ లోకాలన్నీ ఇలా ఉంటున్నాయన్నా కారణమేమి? ఇప్పుడు చూడండి, భూమి ఎక్కడుంది చెప్పండి? నీళ్ల మీద ఉంది భూమి. మరి నీళ్లలో ఏ వస్తువు వేసినా మునిగిపోతుంది కదా. అలా మునగకుండా తేలియాడడానికి గల ఆధారమేమి? ఇలా ఉండడానికి గల కారణం ఏమిటి? భూమి తిరుగుతుంది. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని ఇలా చెప్తుంటారు, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అంటుంటారు. మరి ఆ తిరిగేటప్పుడు తిరుగుతున్నట్టు మనకి తెలియట్లేదండి. మనకు కూడా తెలియాలా వద్దా? కానీ మనకి తెలియట్లే. కారణం ఏంటి? ఎక్కడ తిరుగుతుంది, ఏది తిరుగుతుంది, ఎలా తిరుగుతుంది? ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఇలా ఎంత అవుతున్నా మనకేం కనపడకుండా మనకేం అవ్వకుండా ఉంటుందంటే కారణం ఏమిటి? ఇవి తిరిగేటప్పుడు ఒక గోళానికి మధ్య ఇబ్బంది లేకుండా, ఒక్కొక్కటి గుద్దుకోకుండా, అన్నీ కలిసిపోకుండా, మిక్సీ అవ్వకుండా ఇలా ఉండడానికి గల కారణం ఏమిటి? ఇప్పుడు చూడండి, ఇక్కడ దీపాలు పెట్టారు, అవన్నీ పైన అలా ఉండడానికి కారణం ఏమిటి? ఈ మైక్ ఇలా ఉండడానికి కారణం ఇక్కడ ఏదో ఆధారం కనపడుతుంది. మరి దీనికి ఆధారం ఇక్కడ కనపడుతుంది, దీనికి ఆధారం కింద కనపడుతుంది. మరి కింద దానికి ఆధారం వెళ్ళండి, అలా లోతుకి వెళ్ళండి. ఏమిటి ఆధారం? ఆధారం లోపల ఉన్నది నేనే. స్వామి చెప్పాడు, మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అన్నిటికీ లోపల నేనే ఉన్నాను, బయట నేనే ఉన్నాను. లోపల ఉండి అన్నీ అలా కలిసిపోకుండా ఆధారమై ఉన్నవాడిని నేనేం చెప్పాడు. చెప్పినా తెలుసుకున్నాడు పాపం, తెలుసుకోలేదు. అందుకే పరమాత్మ అనుకున్నట్టు, నా నోరు నొప్పి నా గురించి నేను చెప్పుకోవడం ఏంటి? నా గురించి నేను చెప్పడం కాదు, నా గురించి తెలిసిన వాడి చెప్పిస్తాను అనుకున్నాడు పరమాత్మ. మనకి పెద్దలు చెప్తారు, శాస్త్రం చెప్తాం,
సముద్రం గొప్పదైనా, ఎంతో గొప్ప నీరు నిండుగా కలిగి ఉన్నా, ఆ నీరు ఉదారంగా సముద్రాన్ని తాగండ్రా అని మీకు లీటర్లు తెచ్చిచ్చినా మీరు తాగరు. అవుతా? నేనైతే తాగను. ఎందుకని ఉప్పగా ఉంటుంది కనుక, ఆ నీరు తాగలేం కనుక. ఒక ఉద్ధరణ నోట్లో పోసుకుంటేనే అయ్యి బాబాయ్ ఎంత కషాయం అంటే ఎంత ఉప్పగా ఉంటుందండి, అసలు పుచ్చుకోలేము. కానీ ఆ సముద్రుడే నీటిని మనందరికీ ఇవ్వడానికి సూర్యుని ద్వారా దాని మొత్తాన్ని ఆవిరి చేసి మేఘం గ్రహిస్తుంది కదండి. ఆ మేఘం గ్రహించి మనందరికీ అది ఫిల్టర్ చేసి ఉప్పుదనాన్ని తాను తీసుకొని మరి ఏం కలుపుతుందో తెలియదండి. మీరు ఉప్పు నీళ్ళల్లో చూడండి, మీరు పంచదార కలపండి, బెల్లం కలపండి, చెరుకు రసం కలపండి, ఎంత కలిపినా అవన్నీ బాడైపోతాయి తప్ప దానికి రుచి శోభ ఉండదండి. ఉప్పుకు పేరు రుచి అని పేరు. అది దేంట్లో కలిస్తే దాని గుణాన్ని ఇది పోగొట్టుకోదుటండి. ఉప్పు మిగతావన్నీ పోగొట్టుకుంటాయేమో కానీ ఉప్పు మాత్రం మిగతా వాడికి శోభనిస్తుంది, దీని గుణాన్ని పోగొట్టుకోదు, అన్నిటికీ ఈ రుచినిస్తుందట. అందువల్ల ఉప్పులో ఏది కలిపినా దాని కష్టం. అలాగే పరమాత్మ యొక్క గుణాలనేవి మనంతలో మనం వెళ్ళి ఆయన ఇచ్చినా మనం తాగాలని మన వల్ల కాదు. అందుకే ఆ గుణాలని మేఘుడికి ఇచ్చాడు. ఆ మేఘుడు అంటే ఆచార్యుడు. ఆ ఆచార్యుడు కురిపిస్తే ఆ జ్ఞానం మన బుద్ధిలో ఉంటుంది తప్ప అది తాగడానికి వీలుగా ఉంటుంది. అంతే కదండి. సముద్రం ఇచ్చే నీటి కన్నా మేఘం ఇచ్చే నీరు చూడండి ఎంత చక్కగా తాగుతాం. ఇందాక వర్షం పడింది, పెద్ద వర్షం. ఆ నీళ్ళు చూడండి ఎంత బాగుంటాయో, సముద్రం నీళ్ళు చూడండి ఎంత బాగుంటాయో. అందులో భీష్ముడి చేత తత్వాన్ని ఉపదేశింప చేయించాలని తీసుకువెళ్ళాడు. ధర్మరాజుకి మనస్సు ప్రశాంతంగా ఉండాలని వెళ్ళారు భీష్ముడి దగ్గరికి అందరూ కూడా. అక్కడికి ఎందరో మహర్షులు వచ్చారట. పాండవులతో పాటు మిగతా శ్రీశుకుల వారు వచ్చారు. మిగతా చాలా పెద్ద పెద్దలంతా మహర్షులంతా కూడా అక్కడికి వచ్చి ఆసీనులై కూర్చున్నారు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు. చూశాడు. ఈయన చూచి ఒక అద్భుతమైన మాట అంటాడు భీష్ముడు, ఏమయ్యా మీరు ఎంత గొప్పవాళ్ళు, రాజట ధర్మజుండు. ధర్మజుడేమో రాజట, ధర్మరాజు గొప్ప రాజు. మరి ఆ రాజుకి మరి చాలా గొప్పవాడు కదా ఆయన ధర్మజుడు. పోనీ ఆయన దగ్గర ఇంకెవరున్నారు అంటే గొప్ప విలుకాడు, గాంధీవమని పట్టుకున్నాడు శస్త్రధారి అయినటువంటి అర్జునుడు. అంత గొప్ప ఆయన బాణం పట్టుకుంటే ఎవడో నిలబడడానికి సవ్యసాచి అని పేరుటండి. అవసరమైతే కుడి చేత్తో వేస్తాడో ఎడం చేత్తో వేస్తాడు, రెండు చేతులతో అన్నీ ఏదైనా చేయగలుగుతాడు ఆయన. అటువంటి అర్జునుడు ఉన్నాడు. వృకోదరుడు అని పేరు భీముడికి, ఆయన పెద్ద గదాధారి ఆయన ఉన్నాడు. ఆఖరికి వీళ్ళంతా ఇంత గొప్ప బలం కలిగిన వాళ్ళైనా వీళ్ళతో పాటు పక్కన కృష్ణుడు ఉన్నట్ట. ఇంతమంది ఉన్నా మీకు కష్టాలు తప్పలేదు కదా, ఎన్ని కష్టాలు పడ్డారు చూడండి. ఒక్కోసారి మనం అనుకుంటాం నాకేంటి, నాకు చక్కగా మా ఇంట్లోనే పెద్దవాళ్ళు ఉన్నారు, మా ఇంట్లోనే వీళ్ళు ఉన్నారు, నాకు బోళ్ళు గొప్ప శక్తి ఉంది, బలం ఉంది, నాకు అన్నీ అయిపోతాయి అనుకుంటాం. కానీ ఒక్కొక్కప్పుడు ఇబ్బందులు తప్పవు. దానికి కారణం ఏమిటి? దైవం. ఆ దైవం ఎవడిని ఎలా నడిపిస్తుందో తెలియదు. దైవమత్ర ప్రమాణం అంటుంది మనకి రామాయణం చూడండి. మనకి రామచంద్రుడు రేపే పట్టాభిషేకం డిక్లేర్ చేసింది ధర్మరాజు, వాళ్ళ నాన్న దశరథుడు. రేపే మా అబ్బాయికి పట్టాభిషేకం చేసేస్తా అన్నాడు. జలాలు తెచ్చేసారు, అన్నీ చేసేసారు, అందరికి అనౌన్స్మెంట్ చేసేసారు. కానీ రామచంద్రుడికి పట్టాభిషేకం జరిగిందే. రామే రాజ్యం పితురభిమతం, తన తండ్రి యొక్క అభిమతం, పట్టాభిషేకం చెయ్యాలి. కానీ జరగలేదు చూడండి. సమ్మతంచ ప్రజానాం, ప్రజలంతా ఒప్పుకున్నారు. మాతా వగ్రే తదిహ భరతే, తల్లి అందట కాదు మా అబ్బాయి కావాలి అందట కైక. పోని భరతుడయ్యాడా? ఆయన పట్టాభిషేకం అవ్వలేదు. ఎవరయ్యారు ఇంతకీ ఆ ముహూర్తంలో? చింతాతీత సమజనితద పాదుకాగ్ర్యాభిషేక అంటారు వేదాంత దేశకులు. అయ్యో రాముడికి పెట్టిన ముహూర్తంలో భరతుడు అన్నారు, భరతుడికి పెట్టిన ముహూర్తంలో ఆఖరికి వచ్చి పాదరక్షలు వచ్చి కూర్చున్నాయండి. ఏమిటి దీనికి కారణం? ఒక్కొక్కప్పుడు ఇది అయిపోతుంది చిటికలో, ఈ పని నేను చేసేస్తున్నాను, ఇంకేముంది వెళ్తే నాకు ఈ పని అయిపోతుంది అనుకుంటున్నాడు, కానీ ఆ పని అవ్వట్లేదు. కారణం ఏమిటి? ఒక్కొక్క అసలు నాకు అసలు ఈ పనే అవదండి, నాకు కష్టం అని ఇంట్లో కూర్చుంటే వాడు ఈ పని అయిపోయిందని ఎవడో వచ్చి చెప్తాడు. కారణం ఏమిటి? దుర్విజ్ఞాన సహృదయమోహో దైవమంత్ర ప్రమాణం. వెనకాతలు ఉన్నదానికి పేరు దైవం అంటారండి. ఆ దైవమే అందరినీ నడిపిస్తుంది. భీష్ముడు చెప్తున్నాడు, నాయన ఇంతమంది మీరున్నా మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని కష్టాలు పడ్డారు మీరు, ఇలా అంతా చాలా కష్టాలు పడ్డారు కదా, అయినా పోన్లే ఎలాగో విజయాన్ని సాధించారు. కారణం ఏమిటి? మంచి వాళ్ళకి ఎప్పుడు కష్టాలు వచ్చినా చివరికి విజయమే కలుగుతుంది. చాలామంది అంటూ ఉంటారు, ఏమంటే అన్ని మంచి వాళ్ళకే కష్టాలు వస్తుంటాయండి, చెడ్డ వాళ్ళకి అసలు ఏం రావండి, వాడు చూడండి ఎంతెంత బాగా పెరిగిపోతున్నాడు అంటారు. ఎందుకో మొన్న ఈ మధ్య మీకు చెప్పినట్టున్నాం, బహుశా గుర్తుందేమో. మరి ఎందుకు అలాగా? చెడ్డవాడికి ధనం ఎందుకు బాగా పెరుగుతుంది అంటే చెడ్డ బుద్ధి కలిగిన వాడికి ధనం పెరిగే కొద్దీ ఇంకా చెడ్డ పనులు చేద్దాం అనిపిస్తుందండి. ఇంకా చెడ్డ పనులు చేసే కొద్దీ వాడు ఇంకా పాడైపోతాడు. మంచివాడికి చూడండి, వాడికి డబ్బు ఇవి ఏం లేకపోయేసరికి వాడికి ఎంతసేపు పరమాత్మను పట్టుకుందామని వాడు ఇంకా
ఏదో కాస్త దానమో ధర్మమో చేద్దాం, మనకి మంచి కలుగుతుంది కదా అని ఆ దేవుడి చుట్టూ ఈ దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఎక్కడ స్వామివారిలో ఉపన్యాసం చెప్తే అక్కడ వెళ్ళి కూర్చుంటాడు. దాంతో మనస్సులో వాడికి చిత్తం దృఢపడి భగవంతుని మీద విశ్వాసం పెరిగి వాడు ధర్మ మార్గంలోనే ఉంటాడు. చివరికి వీడు శ్రేయస్సుని పొందుతాడు. నిజమైన సంపద అంటే భగవంతుడే తప్ప మిగతా సంపద కాదు అనుకుంటాడు. కానీ మిగతా వాళ్ళకి చూడండి ధనం బాగా పెరిగిపోతుంది అంటే వాడు దేవుడిని తిడుతున్నాడండి, అయినా వాడికి ఎందుకు అంత కష్టం రావాలండి, నాకు అదే వాడికి అంత లాభం ఎందుకు రావాలండి, నేను దేవుడిని రోజు పూజ చేస్తానండి, నాకే ఎందుకు ఇంత కష్టం రావాలి, స్వామి సరసగా చెప్తూ ఉంటారు. వాడికి ఇప్పుడు సుఖం వస్తున్నా సుఖం వల్ల రేపు పొందేటటువంటి నష్టం మనకి తెలియదు. చూడండి, ఒక మెట్టు నుంచి జారి పడ్డవాడికి ఏం కాదండి, పై మెట్ల దాకా వెళ్ళి జారి పడ్డవాడికి ఇంతే సంగతులు అన్నీ విరిగిపోతాయి, చాలా కష్టాలు అనుభవించాలి. అందువల్ల ఒక్కొక్కడు బాగా ఎదుగుతున్నాడంటే అంటే భగవంతుని నిందించేవాడు, అలాగే భక్తులను నిందించేవాడు అలా ఎదిగినా వాడికి చివరిలో అపజయమే. కానీ వీళ్ళు ఇంతమంది ఉన్నా శస్త్రధరులు అయి ఉన్నా వీళ్ళందరికీ ఇలా కష్టాలు వచ్చినా చివరికి వీళ్ళు గెలిచారు. కారణం భగవంతుడు వెనక ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడు ఈయనని. అందువల్ల అట్లా వీళ్ళంతా ధర్మరాజు భీష్ముడు ధర్మరాజుని వీళ్ళందరినీ కుశల ప్రశ్నలు వేసి కృష్ణుడికి అంజలి ఘటించేట అంత పెద్దవాడు. మరి శరతల్పం మీద ఉన్నాడు, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్నాడు. భీష్ముడు ఇక పరమాత్మలో వెళ్ళే సమయం వచ్చేసింది. భీష్ముడు నిరంతరం కృష్ణనామ స్మరణ తప్ప ఇంకోటి లేదండి. విచిత్రం చూడండి, భీష్ముడు అంటాడు, నేను ఎంత గొప్పవాడిని, పూర్వ జన్మలో నేను ఏం చేసుకున్నానో నాకు అయితే తెలియదు, కానీ చివరి సమయంలో పరమాత్మ నామం చెప్పమని అందరూ అంటారే, కానీ పరమాత్మ నామం చెప్పడం కాదు, ఆ పరమాత్మే నా దగ్గరికి వచ్చాడు. నాకేదో మనస్సులో భావనలో పరమాత్మ గోచరించాలంటారు, మానసికమైన భావనలో కాదు, ప్రత్యక్షంగా ఇంద్రియ గోచరం అవుతున్నాడు పరమాత్మ. నాకు ఎంత గొప్పతనం అండి. కంటి ముందు కనపడే దైవాన్ని అంగీకరించగలిగే బుద్ధి కూడా ఉండాలి కదా. భీష్ముడు అంగీకరించి ఆ కృష్ణుని శరణ వేడుతూ వీళ్ళందరికీ ధర్మాలన్నీ చెప్పాడండి. ధర్మరాజుకి రాజధర్మాలు చెప్పాడు, బ్రహ్మచారికి ఉండే ధర్మాలు, స్త్రీ ధర్మాలు, సన్యాసి ధర్మాలు, అన్ని యతి ధర్మాలన్నీ చెప్పాడు. అన్ని ధర్మాలు చెప్పి ఆఖరి ధర్మరాజు అడుగుతాడు, తాత ఈ ధర్మాలన్నీ చెప్పావు కానీ అసలు నువ్వు ఏ ధర్మాన్ని పాటిస్తున్నావు, ఈ ధర్మాలన్నీ నాకొద్దు బాబాయ్, చాలా కష్టంగా ఉన్నాయి, భవత పరమోమత, నీ అభిప్రాయంలో ఏ ధర్మం గొప్పదనుకుంటావో ఆ ధర్మం నాకు చెప్పన్నట్టు. అప్పుడు విష్ణు సహస్రనామం చెప్పాడు. చూడండి, అప్పుడు చాలామంది వెళ్ళి ఏమండి మనిషి బాగుపడాలంటే ఏం చేయాలంటే అన్నీ చెప్తాడు, యజ్ఞం చేయవా, తపస్సు చేయవా, దానం చేయవా, కొండలు దూకవయా, అవి దిగవయా, ఇవి ప్రదక్షిణాలు చేయాలి. కానీ ఇంతకీ మీరు బాగుపడడానికి మీరేం చేస్తే బాగుంటుందని మీరు భావిస్తూ మీరు చేస్తారో నాకు చెప్పండి అని అడిగామనుకోండి పెద్దల్ని, నాయన నేను ముకుందిని పాదాలు పట్టుకోవడమే నేను శరణ అనుకుంటున్నాను మనం చెప్తాం అనుకోండి ఊరికినే. అలాగా పెద్దలు ఏది ఆచరిస్తారో అది ఆచరించడం మంచిదిటండి. అందుకే ఆండాడతలు కూడా మేలయ్యాలు సేవనగళ్ళు అంటుంది, పెద్దలు ఆచరించినవి మేము చేస్తాము అని. పెద్దలు ఆచరించినవి మేము చెయ్యము, అది మనకండి ఆచారం. ఎవడో ఒక ఆయన అన్నట్టు, అవునండి అయితే నేను కూడా మా పెద్దలు ఆచరించిందే చేస్తాను, మా నాన్నగారికి నిత్యం ధూమపానం అలవాటు అండి, ఆయన మా పెద్దవాడు మా ఇంట్లో, నేను కూడా రోజు ధూమపానం చేస్తాను అన్నట్టు. ఒరే పెద్ద అంటే వాడు కాదురా, ఎవరు పెద్ద అంటే మనకి పెద్దలు అంటే మహర్షులు. మహర్షులు మనందరికీ పూజ్యులు. అందువల్ల వాళ్ళు చెప్పిన వాటిని చక్కగా మనం ఆచరిస్తే మనకి శ్రేయస్సు. వాళ్ళు చెప్పినవి మనం పాటించాలి. అందువల్ల వాళ్ళకి ఏ స్వార్థం ఉండదండి, అందరూ బాగుపడాలని కోరతారు. ఒక తండ్రికి కుమారుడి మీద ఒక ఆశ ఉంటుంది, ఈ పిల్లవాడు రేపు పొద్దున్న నేను పోతే నాకు కర్మ పెడతాడు, నాకు చివరి అంతిమ సంస్కారం చేస్తాడని ఒక ఆశ ఉంటుంది. కానీ మహర్షులకు ఆశ కూడా లేదండి. మనందరం బాగుపడటమే ఒక ప్రయోజనం కలిగిన వాళ్ళంతా కూడా. శాస్త్రం కూడా అంతేనండి. అవన్నీ మనం బాగుపడాలనే కోరికతో అవన్నీ ధర్మాలని చెప్తాయి. అందువల్ల అన్ని ధర్మాల్లోకి గొప్ప ధర్మం ఏమిటో తెలిసినా సర్వేశ్వరుడే, అచ్యుతుడే, ఇదిగో మన కోసం మనందరినీ ఉద్ధరించడానికి ఈ దేహాన్ని ధరించి చూడవే ఎలా కనపడుతున్నాడు కృష్ణుడు. కానీ ఆ కృష్ణుని పుండరీకాక్షుని చూపించట జగద్ధితం అని, లోకానికి మొత్తానికి హితం చేసేట ఆ పరమాత్మ ఈయన అని కృష్ణుడిని చూపి మొత్తం అన్ని ధర్మాలు అయిన తర్వాత తను ఇంద్రియాలని నిగ్రహించుకొని ఇంకా ఎవ్వరూ తనకి గోచరించట్లా. భీష్మ పితామహుడికి కేవలం కృష్ణుడు మాత్రమే గోచరిస్తున్నాడు, కృష్ణుడి రూపం మాత్రమే గోచరిస్తోంది. అలా ఉన్న సమయంలో తన కృష్ణుడిని ప్రార్థన చేశాడు. చాలా అందమైన పద్యాలు ఇవి, చక్కగా నేర్చుకోవాల్సిన పద్యాలు మనందరం. శ్రీకృష్ణుడిని స్తుతిస్తున్నట్ట భీష్ముడు, కృష్ణ నేను నిన్ను స్తుతిస్తున్నాను, ఎప్పుడు నా హృదయంలో నువ్వు ఉండాలి. ఎలాంటి వాడివి నువ్వు, త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప, ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలం పగిన్రంజిల్ల, నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందం అది సేవ్యం వై విజృంభింప, మా విజయుంజేరుడు వన్నెగాడు మదినా వేసించు నెల్లప్పుడు. నా మదిలో నువ్వెప్పుడు
ఉండాలి. ఎలాంటి వాడివి నువ్వు? విజయుడిని చేరుతున్నట్ట. విజయుడు అంటే అర్జునుడు. ఆ అర్జునుడిని చేరేటటువంటి నీ రూపం ఎలా ఉంది? త్రిజగన్మోహన నీలకాంతి. 3 లోకాలను కూడా అందరినీ వశం చేసుకుంటావుట. అలాంటి వాళ్ళంతా నీ యొక్క రూపం చూస్తే చాలు అందరూ వసూలైపోతారు. పరమాత్మ రూపం ఎంత గొప్పదండి. క్షణే క్షణే ఎన్నవతాముపైతు రూపం రమణీయతాయా అంటుంది శాస్త్రం. ఆయన రూపం క్షణానికి ఇప్పుడు చూసిన రూపం ఇప్పుడు ఉండదుటండి. మళ్ళీ ఇంకా అందం పెరుగుతూ ఉంటుంది తప్ప అందం తరిగేది కాదు. అంటే మనం కూడా అంతేనండి. క్షణే క్షణే ఎన్నవతాం అంటే మన రూపం ఎలా ఉంటుందండి? క్షణానికి మారుతుంది, కానీ మనది పెరగదండి, తరుగుతూ ఉంటుంది. స్నానం చేయగానే ఫ్రెష్గా ఉంటాడు, పౌడర్ రాసుకోగానే ఇంకాస్త ఫ్రెష్గా ఉంటాడు. కాస్త మళ్ళీ లైటింగ్లోకి వచ్చి ఎండలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పడతాయి చెమటలు, అక్కడతో మళ్ళీ జిడ్డు ఆరంభం. చూడండి, చిన్నప్పుడు మనం ఒకలా అందంగా ఉంటాం. వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో ఉండే ఆ వైవర్ణ్యం మారిపోతుంటుంది. ఆ పరిణామం మారి ఒక చూడ్డానికి కొంచెం అందవికారంగా కనపడుతూ ఉంటుంది. అలా మన రూపాలు ఇలాంటివి. కానీ ఆయనతో త్రిజగన్మోహన నీలకాంతి తనువు. ఎప్పుడు కూడా ఆయన యొక్క కాంతి నీలకాంతి, నీలమేఘవర్ణుడు అంటారు. అంటే నీలమేఘం ఏమిటండి? ఆయన ఎర్రగా ఉంటాడని ఉపనిషత్తులు చెప్తున్నాయి కదా. ఎలా ఉంటాడు ఆయన పరమాత్మ? ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ. పరమాత్మ అంతా బంగారుమయం అంటుంది వేదం. అంటే బంగారమే అంటే బంగారంలో ఉంటాడా అంటే మరి పరమాత్మ రూపం చెప్పడం వీలు కాదు కనుక బంగారాన్ని పోల్చి అంటే పరమాత్మను పోల్చి చెప్పాలంటే ఏ వస్తువు లేదటండి లోకంలో. అందుకని బంగారాన్ని పోల్చి చెప్పేది ఇగో ఇంత ఉంటాడండి, ఇంత. దీనికంటే బంగారం కంటే ఇంకో వస్తువు మనం చూపలేం కనుక బంగారంలాగా చాలా అందమైనటువంటి దేహ కాంతి కలిగిన వాడు. అంతేగాని బంగారం మిసాలు, బంగారము గోళ్ళు, హిరణ్య శ్మశ్రు హిరణ్య నఖ, బంగారము గోళ్ళు ఇలా ఉంటాయని కాదు అర్థం. అంటే చాలా అందమైనటువంటి కాంతి కలిగినటువంటి దేహం. మరి ఎందుకండి నల్లవాడైపోయాడు? చాలా అందంగా చెప్తారు చమత్కారంగా. మా యశోదమ్మ దగ్గర అందరూ అనేవారట, మన దశమస్కందంలో చెప్పుకుంటాం మళ్ళీ ఆ లీలలు. ఏమంటే ఎందుకండి మీ అబ్బాయి నల్లగా ఉన్నాడంటే, మా అబ్బాయి నల్లగా ఏం లేడు, తెల్లగానే ఉంటాడు ఎందుకంటే. అబ్బా ఎందుకమ్మా మరి అంత నల్లగా కనపడుతున్నాడంటే, లేదమ్మా కాటుకు కళ్ళు పెట్టుకుని మీరందరూ చూచి మావాడు నల్లగా అయిపోయాడు తప్ప మావాడు ఎప్పుడు తెల్లగానే ఉంటాడు, మావాడు చాలా తెలుసునా అందటండి ఆవిడ. అందువల్ల ఈయన దేహం ఎంత అందంగా ఉంటుండే చెప్పడానికి వీలు కాదుటండి. వ్రతం చేసేవాళ్ళు వ్రతాన్ని మర్చిపోతారు. వ్రతమముంచత హోమమముంచత, హోమం చేస్తున్నట్ట, స్వాహ అంటున్నట్ట. అనే సమయంలో కృష్ణుడు అలా వెళ్తున్నట్ట. ఆ శృవం కిందకి పట్టుకోవట్లేదు, ఇంక అలాగే పట్టుకుని కృష్ణుడు వంక చూస్తూ అలా నోరు తెరిచేసేటండి వాడు. హోమమముంచత, హోమం మర్చిపోతున్నారు. వ్రతం చేసేవాడు ఒకటి జపమాల తిరుగుతుంది కానీ కృష్ణుని చూడగానే మాల తిరుగుతుంది కానీ వాడు మంత్రం చెప్పట్లేదండి, వాడు దేవుడిని చూస్తున్నట్టండి. అలాగంతే. అంటే అందరి క్రియలు కూడా పోయినాయి. ఆఖరికి మునులు కూడా పరమాత్మ యొక్క రూపాన్ని చూచి ఆనంద వసూలు అయిపోయారంటారు. చాలా చమత్కారంగా చెప్తారు. ఒక గొప్ప పెయింటర్ ఉన్నట్ట మా స్వామివారు చెప్తుంటారు గొప్ప కథ. ఆ పెయింటర్ ఎవరినైనా చూచాడంటే ఒకసారి అలా బొమ్మ గీసేయగలటండి. అలాంటి వాడికి గర్వం ఎక్కువ పెరిగిపోయిందిటండి. ఎవడికి గర్వం పెరిగినా, ఎవడికి శోకం వచ్చినా అక్కడికి నారదుడు వస్తాడట. ఏమైనా చాలా గొప్ప పెయింటర్ అంటున్నావు కదా, నేను ఒక బొమ్మ గీయించాను, నాకు అర్జెంటుగా నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా, గీయమన్నట్ట. ఎవరిది గీయాలి? తీసుకెళ్తా అని ద్వారకి తీసుకెళ్ళి కృష్ణుని చూపించట. ఓ సీదెంత అనుకున్నట్ట. అన్ని కొలతలన్నీ కొలుచుకుని వెళ్ళిపోయాట. కృష్ణుని చూసేసి కృష్ణుడు కూడా అడిగట, నువ్వు నా బొమ్మ గీస్తే నీకు కూడా మంచి ధనాన్ని ఇస్తాను అని. అయిన తర్వాత వీడు వెళ్ళాడు, వారం రోజులు టైం అడిగాడు. వారం రోజుల్లో బొమ్మ తీసుకుని వచ్చేటండి. చూసి దేవుని కృష్ణుని చూడగానే అప్పటికి ఇప్పటికి తేడా ఉంది. అరే ఇదేంటారా బాబు, ఆ రోజు చూసినప్పుడు ఒకలా ఉన్నాడు, ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నాడు. ఆ బొమ్మ చూసుకుని అమ్మమ్మ ఇది ఇప్పుడు చూపించకూడదని మళ్ళీ వారం టైం అడిగాడు. మళ్ళీ వెళ్ళాట, ఇవన్నీ కొలుచుకుని మళ్ళీ వెళ్తే ఇది బొమ్మ గీసాడు. మళ్ళీ వారం అయిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తే ఇంకో కాంతి కనబడుతున్నట్టు ఆయన. అయ్యి బాబా ఏమిటి ఇలా ఉన్నాడు ఈయన. ఆఖరికి వల్ల కాక నాయన నా గర్వం మొత్తం పోయింది, నారదా ఎంత గొప్ప పని చేసావు, నాకు లోకంలో పెద్ద పేరుంది అంటే రవివర్మ గారు అంత పేరుంది, బొమ్మ వేశానంటే ఇది ఇంతే అని చెప్పడమే, అలాంటిది నా పరువు పోయేలా చేసావు కదా, ఇంతకీ నీకు శరణ పెడుతున్నాను, నాకు ఉపాయం చెప్పు, ఆ బొమ్మ గీయటం నా వల్ల కావట్లేదు. ఆయన రూపం దేదీప్యమానం అవుతుంది. ఆ రోజు చూసినప్పుడు ఒక కళ, ఈ రోజు చూసినప్పుడు ఒక కళ. లోకంలో మనిషి యొక్క కళ తగ్గుతుంటే కానీ ఆయన కళ రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తరగట్లేదయ్యా. అలాంటి గొప్ప కాంతి కలిగిన వాడి బొమ్మ నేను ఎక్కడ వేయగలను, నేను ఎలా చూపగలను, నాకు బుద్ధొచ్చింది అని శరణ పెడితే, సరే నీకు ఒక ఉపాయం చెప్తాను, ఈ బొమ్మ వేసిస్తానని ఒక బొమ్మ వేసి ఇచ్చేటండి. నారదుడే వేసి ఈ బొమ్మను వెళ్ళిన తర్వాత ఆయన చూపించాయా చాలన్నట్టు. నిజంగా అంటావా
నాకేం ఇబ్బంది రాదు. నేను నారదున్నాయా చెప్తున్నా వెళ్ళి అన్నట్టండి. వెళ్ళిన తర్వాత కృష్ణుడి దగ్గరికి తీసుకువెళ్ళాట బొమ్మని. తీసుకువెళ్ళిన తర్వాత కృష్ణుడు అడిగట్ట, ఏవై నా బొమ్మ చూపి వేశాను తీమన్నట్ట. తీగనగానే భయపడుతూ కృష్ణుడు వైపు ఆ బొమ్మ పెట్టేసి కళ్ళు మూసుకుని ఇలా తీసాడు. ఎందుకంటే కృష్ణుడు ఏమంటాడు, ఈ నారదుడు ఏ బొమ్మ వేశాడు, నేనంటే పెయింటర్ని, నారదుడు ఈ పెయింటర్కి రాదు, ఏమీ రాదు, ఎలా గీశాడో ఏమిటో ఈయన చూడొద్దని చెప్పాడు. అందుకే వెళ్ళి అలా తీగానే కృష్ణుడు చూసి, అబ్బా ఎంత బాగుందో, అచ్చు నాలానే ఉంది అన్నట్టు కృష్ణుడు అని అతనికి వరహాలు ఇచ్చాట. ఏమయ్యా నారద ఎంత అందంగా వేసావో బొమ్మ, ఏది ఆ బొమ్మని ఏం చూస్తే అర్థం అండి. ఆ అర్థం చూపించాట కృష్ణుడికి. ఎందుకంటే ఏ క్షణక్షణానికి రూపం మాత్రం ఏ బొమ్మలు వేయాలి కనుక అందులో క్షణక్షణానికి మారే రూపాన్ని చూపించే ప్రతిబింబం అర్థం కనుక అర్థాన్ని చూసుకోమన్నట్టు. అలాంటి గొప్ప కాంతి కలిగిన వాడు పరమాత్మ. ఆయన్ని ఇంత రూపము అని చెప్పడానికి మంది వీరు కాదు. అది ఆ రూపాన్ని 3 లోకాల వాళ్ళు కూడా మోహించేస్తారటండి. ఈ పరమశివుడు కూడా మోహానికి ఆయన వేసుకున్నటువంటి ఆ అందాన్ని చూసి, మోహిని రూపాన్ని చూసి వెనకతల పరిగెత్తాడు. ఆయన కూడా మన్మధుని యొక్క బాణ ప్రయోగానికి ఆ రోజు పాపం ఎదిరించాడు. కానీ ఈరోజు ఈ మోహిని చూసిన తర్వాత పాపం ఆయన బ్రహ్మచర్యానికే బ్రహ్మచర్యం ఇచ్చేసేటండి, వెనక పరిగెత్తేటండి ఆయన. అంత గొప్ప ఇంద్రియ నిగ్రహం కలిగిన శివుడు కూడా. అలాంటి త్రిజగన్ మోహనుడు అనమాట స్వామి. అలాంటి స్వామి యొక్క రూపం ఎంత గొప్పది. తన ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలం. ఆయన వస్త్రం ఎలా ఉంది, ఎంత అందంగా వర్ణించాయండి. ఆ వస్త్రంట తెల్లవారుజామున సూర్యుని యొక్క కిరణాలు ఎలా అయితే వస్తాయో ఆ యొక్క కిరణాలకి ఈయన యొక్క వస్త్రం చాలా మెరుస్తుందటండి, ప్రకాశించేంటి బంగారు చేలం. అలాంటి వస్త్రంతో పైన్రంజిల్లా ఈయన శరీరం మీద చక్కగా ప్రకాశిస్తుందట. ఇంక ఈయన ఎలా ఉన్నాడు, నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము. ఈయన ముఖారవిందం ఎలా ఉంది అంటే నీలాలక, చాలా నల్లని యొక్క ముంగురు రింగులు జుట్లన్నీ వచ్చి ఇలా పడ్డాయిటండి, మొహం మీద పడుతున్నాయిటండి, చాలా అందంగా ఉన్నట్టు ఆయన. అలాంటి ముఖారవిందాన్ని చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంట. అతి సేవ్యం వై విజృంభింప, చాలా ఇంకా సేవించాలంటే రూపం కలిగినటువంటి ఆ స్వామి యొక్క రూపాన్ని అద్భుతమైనటువంటి రూపంట. అలాంటి రూపంతో మా విజయించేరేడు వన్యకాడు అనే పదాన్ని చాలా అందంగా ప్రయోగిస్తాడు పోతనామాచ్యులు గారు. తెలుగు పదంలో చాలా అందమైన మాట అన్నమాట వన్యకాడు అని కృష్ణుని చెప్తారు. అలాంటి విజయుణ్ణి అంటే అర్జునుడిని చేరుతున్నట్ట కృష్ణుడు. అలాంటి ఆ చేరేటువంటి రూపం ఎప్పుడు కూడా నా మదిలో ఆవేశించుగాక, ఎప్పుడు ప్రవేశించి ఉండుగాక. అంటే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువ నీతిర్మతిర్మమాన్ అని చదువుతాం కదా గీతలో. ఎక్కడ కృష్ణార్జునులు ఉంటారో అక్కడ వాళ్ళకి విజయమే తథ్యం. అందువల్ల ఈయన కృష్ణుడు అర్జునుడు కావాలని కోరుకున్నాడు. ఎప్పుడు కేవలం కృష్ణుడినే కోరుకోలే, అర్జునుడు కూడా నా మనస్సులో ఉండాలి. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకోవచ్చండి. కృష్ణ పరమాత్మ దైవం, అర్జునుడు భక్తుడు. అంటే భగవంతుడిని మనం అర్చన చేసేటప్పుడు కేవలం భగవంతుడు ఒక్కడే కాదు, భగవద్భక్తి భాగవత భక్తి రెండు కావాలని చెప్తుంది, మనకి చూపిస్తుంది ఈ పద్యం అని మా భావం. ఎందుకంటే లోకంలో చూడండి, కేవలం భగవద్భక్తి ఒకటి ఉంటే చాలా. సంసార విషవృక్షస్య ద్వే ఫలేహి అమృతోపమే. సంసారం అనే ఈ వృక్షంలో విషవృక్షం ఒకటి ఉందండి. ఆ విషవృక్షానికి 2 పళ్ళు కాచేటి. అంటే లోకంలో మామిడి పండు మామిడికాయ చెట్టుకి మామిడి పండు కాస్తే తింటాం, కానీ విషవృక్షానికి 2 కాయలు కాస్తే తింటారా మీరు? తినమంటే అవే విషవృక్షానికి మేము కుంకుడికాయలే తినం, అవే తింటామండి. అంటే ఆ వృక్షానికి కాచిన 2 కాయలు ఒకటి, ఆ 2 తప్పక సేవించాల్సిందే. ఏమిటవి? కదాచిత్ కేశవే భక్తి, వాటిల్లో ఒకటి విష్ణు భక్తి అనేటువంటి ఒక ఫలం అండి. రెండవ భక్తి తద్భక్తైర్వా సమాగమ, ఆ భక్తుల్ని సేవించడం అనేది రెండోది. అందువల్ల ఈ 2 ఫలాలు కాదు, భక్తైరేవా అని అర్థం అండి. అక్కడ ఏవ కారణంలో చెప్తారు, భక్తైర్వా సమాగమ, భక్తులతో కూడి ఉండాలి అది కోరుతున్నాడు ఇక్కడ. ఆయన భక్తులతో కూడి ఉన్నటువంటి పరమాత్మని తన భక్తుడిని ఇద్దరిని మనసులో ఉంచుకోవాలని కోరుకున్నట్ట. ఇంకా ఎలా ఉన్నాడు ఆ స్వామి అంటే, మన ఈ రణరంగంలో ఉన్నాడేమో స్వామి, యుద్ధరంగంలో కృష్ణుడు ఉన్నప్పుడు ఆ రథం మీద ఉన్నప్పుడు ఆ గుర్రాన్ని తోలేటప్పుడు ఆ యొక్క ధూళి అంతా జుట్టుకు పట్టేసింది. ఆ దాంతోపాటు గబగబా వస్తుంటే చెమట పట్టింది ఆయనకి. ఆ అందం చెప్పడానికి వీలు కాదుటండి. మరి ఈ చెమట అలా కారిపోతే భయంకరంగా ఉంటుంది. కొంతమందికి చెమట పడితే చూడండి ముత్యాల్లాగా చాలా చాలా సన్నగా ఉంటాయి, అవి ముత్యాల్లా మెరుస్తూ ఉంటాయి, అది అందంటండి. అలాంటి గొప్ప అందం కలిగినటువంటి స్వామి అని ఆయన్ని
ప్రార్థన చేస్తూ అలాంటి స్వామి నా యొక్క మనస్సులో ఆవేశించుగాక. మన పెద్దలు చెప్తుంటారు, కయ్యం ఉషవు కోలు పిడిత్త శిరువాయి అని పరమాత్మ చెప్తూ చేతిలో ఒక చరణాకోలు పట్టుకుని గుర్రాలను కళ్యాణం పట్టుకుని లాగుతున్నట్ట ఆయన. ఎలా ఉన్నాడు? సేనా ధూళి ధూసరిత. ఆ యొక్క సేన అంతా నడుస్తుంది, గుర్రాలన్నీ వెళ్తున్నాయి. దానివల్ల చెలరేగినటువంటి ఆ దుమ్మంతా పైకి లేచి అవంతా చక్కగా జుట్టుకి ఒంటికి అంతా అంటిందిటండి. తిరుక్కుഴలు అనే ఆయన వెంట్రుకలు, చాలా అందమైనటువంటి వెంట్రుకలు. అలా ఉన్నటువంటి ఆయన ఎలా ఉన్నాడు? తిరుక్కు కీഴే తేరుక్కు కీഴే. తేరుకంటే తేరంటే రథం. ఆ రథంలో కిందకి 2 కాళ్ళు పెట్టున్నాయండి. అలాంటి ఆ యొక్క నాప్తిన తిరువడిగలిమాయి అంటారు. అలాంటి ఆ పాదాలు ఏవైతే ఆ పాదాలు చూపిస్తున్నట్టు, నన్నే శరణ వేడరా, నేను తప్ప నీకు ఇంకోటి దిక్కు లేదన్నట్టుగా 2 పాదాలు కింద పెట్టుకున్నట్టు రథంలో తోలేటప్పుడు కృష్ణ పరమాత్మ. అలాంటి ఆ పాదాలే దిక్కు అని అంటారు మన పూర్వాచార్యులంతా కూడా. ఆ పాదాలే మనకి శరణు, అవే మనకి రక్షకం అంటారు మన పూర్వాచార్యులు. అటువంటి ఆ శ్రీపాదాలతో ఉన్నటువంటి ఆ స్వామి యొక్క రూపాన్ని ప్రార్థన చేస్తున్నాడు. హయరింకాప్క ధూళి ధూసర పర్యంత స్థాల కోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో. ఎలా ఉన్నాడు ఆయన యొక్క ముఖారవింద ఎలా ఉంది అంటే, హయరింకాముఖ ధూళి ధూసరిత. హయాలంటే గుర్రాలు. ఆ గుర్రాల యొక్క గిట్టలకి పైకి లేచినటువంటి ఆ దుమ్మంతా కూడా అంటిపోయింది జుట్టుకి. అదో అందంటండి. మనకి నిజంగా దుమ్మంటితే చూడడానికి అసహ్యంగా ఉంటాం, ఆయన దుమ్మంటితే చాలా అందంగా ఉన్నట్ట. చూడండి ఎంత అంటే ఆ పరమాత్మకి ఏది ఉన్నా అది అందమే, ఎలా ఉన్నా అందమే. కొంతమంది పడుకుంటే చూడలేం, కూర్చుంటే చూడలేం, నిలబడితే చూడలేం, వాడు అసలు ఎలా ఉన్నా చూడలేం. కానీ కృష్ణుని ఎలా ఉన్నా చూడొచ్చు. చూడండి, కొంతమంది పడుకున్నప్పుడు రూపాన్ని చూసి ఆనందించారు, కొంతమంది కూర్చున్నప్పుడు ఉన్న రూపాన్ని చూసి ఆనందించారు, కొంతమంది గమన రూపాన్ని చూసి ఆనందించారు. ఆయన రూపాన్ని ప్రతివాడు ఉపాసించిన వాడే. ఆయన ఎలా ఉన్నా ఒక అందంగా ఉంటుందండి. ఒంటి నిండా వెన్న పూసుకుంటే అదో అందంటండి, మట్టిలో ఆడుతుంటే ఒక అందంటండి. ఎలా ఉన్నా ఒంటి నిండా కాటికి నిన్నది మనం చెప్పుకున్నాం, ఆ కళ్ళంతా కాటికంతా కూడా ఒళ్ళంతా అంటితే అప్పుడు అందంగా ఉంటాడు. ఎలా ఉన్నా అందంగా ఉంటాడు ఆయన. అందాలకే అందం కదా స్వామి. సాక్షాన్ మన్మథ మన్మథ అంటారు. మన్మధుడికే మన్మధుడు ఆయన. అందుకని ఆయన ఎలా చూసినా అందంగానే ఉంటాడు. అలాంటి ఆ స్వామి యొక్క ఆయన శ్రమతో, ఆయన గమన వేగంతో తొందరగా వెళ్ళాడు. అలా వెళ్ళటం వల్ల ఈయనకి వచ్చినటువంటి శ్రమతోయ బిందుయుతమై, రయజాత శ్రమతోయ బిందుయుతమై అని చెమటబట్టి ఉంది. అలాంటి ఆ రాజిల్లు నెమ్మోముతో అలా చెమట పట్టి ఉన్నటువంటి ఆ స్వామి ఏం చేస్తున్నట్ట? జయము పార్థునకిచ్చు వేట్కనని, అర్జునుడికి నేను విజయాన్ని ఇచ్చేస్తాను అని అనుకుంటున్నట్ట. అలా అనుకుంటూ ఎలా ఉన్నాడు కృష్ణుడు? నా శస్త్రాహతించాలనొచ్చియు, నేను బాణాలు పెట్టి కొడుతుంటే పాపం ఒళ్ళంతా రక్తసిద్ధం అయిపోయిందంటే పాపం కృష్ణుడికి కూడా దెబ్బలు బాగా తగినాయట. అలాంటి కృష్ణుడు ఇంకా పోరు చేద్దాం అనుకుంటున్నాడు. అలాంటి ఆ మహానుభావుడు నా మదిలో ఎప్పుడు కూడా ఉండుగా కానీ చాలా చక్కగా చెప్తారు ఇందులో. ఇంకోటి ఏమిటో తెలిసిన ఈయన చెప్తాడు, సాక్షాత్తు పరంధాముడే, ఆయన్ని ఆజ్ఞాపించేవాడు ఎవడైనా ఉంటాడు అని ఇది చెయ్యని. కానీ అర్జునుడు అన్నట్ట, ఏ కృష్ణ సేనయోరభయోర మధ్యే స్థాపయిత్వా రథోత్తమని ఈయన మళ్ళీ చెప్తాడు స్వామి. తీసుకెళ్ళి 2 సేనల మధ్య పెట్టానట్ట అర్జునుడు. అలాగే సారం తీసుకువెళ్ళి అక్కడ పెట్టి సేనయోరుభయోర్ మధ్య స్థాపయిత్వా రథోత్తమం. ఓ అర్జున, 2 సేనల మధ్య పెట్టమన్నావుగా, తీసుకొచ్చి పెట్టానన్నట్ట. చూడండి ఎంత గొప్పవాడు. ఆయన పెట్టమంటాం ఏమిటి, ఈయన తీసుకొచ్చి పెట్టానని చెప్పడం ఏంటి? అలా చెప్తూ ఒక్కొక్కరిని చూపించట. ఇగో వాళ్ళు వీళ్ళని అలా చూపిస్తున్నప్పుడు చూపులతోనే వాళ్ళలో ఉన్నటువంటి ఆ వీరత్వాన్ని మొత్తాన్ని తీసేసాడు కృష్ణుడు. అలాంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క రూపు ఆ సందర్భంలో ఎలా ఉన్నాడో అలాంటి ఆ సందర్భంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ నా మదిలో ఆవేశించుగాక ఆయన కోరుతున్నాడు. అదే కాదు, కృష్ణుని రూపాన్ని, ఇంకో అద్భుతమైన రూపాలను మొత్తాన్ని చాలా చెప్తాడు. తన వారించంపచారక అర్జునుట యుద్ధరంగంలో చూచి, అయ్యో వీళ్ళంతా తాతలు, గురువులు, సోదరులు, వీళ్ళందరినీ చంపేస్తే పాపం వస్తుంది, అవసరమైతే భైక్షమపీహలోకే, లోకంలో అడుక్కు తింటా, లేదా నరకానికి పోతా, లేదు యుద్ధంలో కనుక నేను చనిపోతే వీరత్వమే నాకు వస్తుంది, మరణం, స్వర్గానికి పోతా, అంతేగాని నేను యుద్ధం చేయను, నాకు వద్దిది అని వెనక్కి పోతున్నట్ట. తన వారిని చంపచాలక వెనకకు పో నిచ్చగించు విజయుని.
అలా వెనక్కి వెళ్ళేటువంటి ఆ అర్జునుడికి ఉపదేశం చేశాట కృష్ణ పరమాత్మ. తత్వాన్ని ఉపదేశించి వాడిలో ఉన్నటువంటి సంశయాలని తొలగించట. అలా వాడిలో ఉన్నటువంటి సంశయాలని తొలగిస్తూ చివరిలో ఒక మాట చెప్పాట, కృష్ణ నీకు నేను తత్వాన్ని చెప్తున్నాను చూడు, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడనే రక్షగా పొందు అంటూ చివరిలో చెప్పినటువంటి ఆ కృష్ణుని యొక్క ఉపదేశం ఏదైతే ఉందో అలాంటి ఉపదేశ కార్యాన్ని చేస్తూ ఆయన యొక్క పాదభక్తి నాకు కావాలి, అది నాకు ఎప్పుడు ఉండాలి అని కోరుతున్నాడు. అదే కాదు, యుద్ధరంగం ఆరంభించిన తర్వాత యుద్ధంలో కృష్ణ పరమాత్మ ఒక శపథం పట్టేటాడు. ఏమని? ఆయుధాన్ని పట్టను అని శపథం పట్టాడు. అలా ఆయుధం పట్టనని ఏం చెప్తే భీష్ముడు అన్నట్టు ఆయుధాన్ని పట్టిస్తాను అన్నట్టండి. కానీ కృష్ణ పరమాత్మ ఎంత గొప్పవాడో తెలిసిన, దైవం ఎప్పుడు గొప్పదేనండి. నిజంగా తన యందు ఎవడి విశ్వాసాన్ని పెట్టుకుంటాడో అలాంటి విశ్వాసాన్ని ఉంచిన వాడి యొక్క మాటని నిజం చేయడానికి ఆయన ఎప్పుడు అన్ని పనులు చేస్తాడు. సత్యం విధాతం నిజభృత్య భాషితం అంటూ నరసింహస్వామి అవతార ఘట్టంలో చెప్తారు. నిజమైనటువంటి తన భక్తుల యొక్క వాక్కును నిజం చేయడానికి పరమాత్మ అంతా కూడా వ్యాప్తించ భూతేషు, అన్ని భూతాల్లో వ్యాపించి ఉన్నట్టు. అసలు అంతటా ఉంటాడు, కానీ ప్రహ్లాదుడు ఎందులోంచి రమ్మంటాడో తెలియదు కనుక అంతటా వ్యాపించి ఉన్నట్టుగా ఇక్కడ కూడా ఈ భీష్ముని యొక్క మాటని నిజం చెయ్యాలి, ఆయుధాన్ని పట్టిస్తానన్నట్ట. అందుకని మరి కృష్ణుడు ఆయుధం పట్టనన్నాడు. లోకంలో మనందరం చూడండి, మన మాటే నెగ్గాలని మనం అనుకుంటాం, కానీ పరమాత్మ ఏమనుకుంటాడు చూడండి, అవతల వాడు వస్తే తప్ప నేనేం చేయను, నేను ఎందుకు ఇది అవ్వాలి, వాడే ఒక మెట్టు దిగాలి తప్ప నేను ఒక మెట్టు దిగనలేక దిగను. ఒక మెట్టు కాదు కదా, అరమెట్టు కూడా దిగనంటాం మనం. కానీ కృష్ణ పరమాత్మ చూడండి, తనని ప్రేమించిన వాడు, తనంటే ఇష్టమైనటువంటి ఆ భీష్ముడిని గెలిపించడం కోసమని ఈయన ఆయుధం పట్టనన్నవాడు ఆయుధాన్ని పట్టాడు. అయితే భీష్ముడు అనుకున్న ఆయుధాన్ని పట్టిస్తానని ప్రతిజ్ఞ చేస్తే దేవుడు వద్దనుకున్నాడంటే ఎవడి వల్ల కాదు, కానీ కావాలని ఆయన ఓడిపోయి కోపంతో, ఎందుకంటే ఈయన బాణాలు వేస్తుంటే అర్జునుడి బాబా చాలా ఇబ్బంది పడిపోయాడు. అన్నీ విరిగిపోతున్నాయి, అన్నీ మీదకి వచ్చేస్తున్నాయి, బాణాలు దెబ్బలు తగులుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. కోపం వచ్చిందట కృష్ణుడికి. ఒక్కసారి ఆ రథం నుంచి ఒక దూకెట్టాడు. ఆ దూకిన సౌందర్యాన్ని చాలా వర్ణిస్తారు మన పెద్దలు, అందంగా వర్ణిస్తారు. ఎలా దూకేట? కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి. ఆ పైనుంచి ఒకసారి హుమ్ అని ఎగిరేట, పైనుంచి ఎగిరినప్పుడు ఆ కుండలాలు మొత్తం కదిలి ఆ కాంతి అంతా కూడా గగనం ఆకాశం అంతా ఎగిరింది, అంతా కూడా మెరిసిందటండి ఆ కాంతి. గగన భాగం వెళ్ళగప్పి కొనగా ఆకాశాన్ని మొత్తాన్ని అలా కప్పేసిందిటండి ఆ కాంతి. నురికిన నోర్వక యుగరంబులో నున్న జగముల వ్రేగున జగతి గదల. అలా ఒకసారి పైనుంచి కిందకు దూగ్గానే ఒకసారి భూమి కంపించిందిటండి. అలాగే ఈయన ఉదరంలో సకల లోకాలు భువనాలన్నీ ఉన్నట్టండి, అవన్నీ ఒకసారి కదిలిపోయినాయండి. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అలా దూకేట్టు ఒకసారి. చక్రం చేపట్టి చనజంచుర యమున. చక్రాన్ని, అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న చక్రం ఉంది రథంలో, ఒక రథ చక్రం, దాన్ని పట్టుకుని ఒకసారి అలా బయలుదేరిపోయేటండి. అలా బయలుదేరితే పైనున్న పచ్చని పటము జార, పైన ఉన్నటువంటి ఆ పటం వస్త్రం జారిపోయింది కిందకి. అలా వెళ్తున్నా సౌందర్యం చూడండి ఎంత బాగా వర్ణిస్తున్నాడు. నిజంగా చూచి వచ్చిన వాడు వర్ణించినట్టు పోతనామాచ్యులు వారు చాలా చక్కగా అందంగా చెప్తున్నారు. అలా పటము జార వెంటనే ఇలా ఈ కృష్ణుడు ఇలా బయలుదేరుతుంటే అయ్యో ఇలా వెళ్ళిపోతే ఎలాగయ్యా అని వెనకాల అర్జునుడు వచ్చేసి పాదాలు పట్టుకున్నట్ట. నమ్మితి నాలాగునకు పాటు చేయక మన్నింపు. నాయనా, నువ్వు నలుగురిలో ఇప్పుడు మాట వస్తుంది మనకి, నువ్వు చంపితే ఎలాగా, నేను యుద్ధం చేసేవాడిని, నువ్వు ఆయుధం పట్టనున్నావు, ఇప్పుడు ఆయుధం పడితే బాగుండదు, అందరూ నలుగురు నాలుగు మాటలు అంటారయ్యా. అందువల్ల నమ్ముకున్న లోకంలో ఉన్న వాళ్ళందరి దగ్గర మనకి పరువు పోయేలా మనం చేసుకోవద్దు అని క్రీడి మరల దిగువ. క్రీడి అంటే అర్జునుడు గబగబా వచ్చేసి పట్టేసుకున్నట్ట. ఇంకా చాలా కోపంతో ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఎంత కోపం అంటే చెప్పడానికి వీలు కాదు. బాగా మదించినటువంటి ఏనుగు మీదకి సింహం ఎలా దూకుతుందో అలా దూకుతున్నట్ట కృష్ణుడు. అలా దూకి వచ్చేటువంటి ఆయన గరికి లంఘించు సింహంబు కరణి మెరసి, నేడు భీష్ముని చంపుదు నిన్ను కాదు విడు అర్జున యనుచు. అర్జున, నిన్ను నేను రక్షిస్తాను, సంహరించేది అతన్ని అని ఒకసారి చూసి దూకేటండి. నేడు భీష్ముని చంపుదు, భీష్ముని రోజు సంహరిస్తాను అని అలా దిగి వెళ్ళాడు. అలా వచ్చావే, అలా తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు, అలా నా మీదకి వచ్చావు, నన్ను ఉద్ధరించడానికి వస్తున్నావు, అలాంటి నువ్వే నాకు దిక్కు. ఎంత గొప్పవాడివయ్యా నువ్వు. ఆయుధం పట్టనని
ఆయుధం పట్టి నా ప్రతిజ్ఞని నువ్వు గొప్పతనం అంటే నా యొక్క మాటను నెగ్గించేవే అంటే తన భక్తుని యొక్క మాటలు నెగ్గించేవాడు పరమాత్మ అండి. ఇందులో ఈ పద్యం ద్వారా మనకి తెలుస్తుంది. అంటే ఎవడైతే తన భక్తుడు అంటే బాగా పరమాత్మని ఆరాధిస్తాడో ప్రేమిస్తాడో అలాంటి పరమాత్మని ప్రేమించేవాడి యొక్క మాటను నిజం చేస్తాడట పరమాత్మ. తన యొక్క మాటను కూడా పక్కన పెట్టేసుకుంటాడు. అలాంటి గొప్పవాడు అని ఇక్కడ స్వామి అనేక రకాలుగా మన ఈయన ప్రార్థన చేస్తారు. భీష్ముడు ప్రార్థన చేస్తూ ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక. ఒక్కొక్కడికి సూర్యుడు ఒకే సూర్యుడు, ఒక్కొక్కడికి ఒక్కోలా పోలిక కనబడుతూ ఉంటుంది. అలాగే దైవం అనేది ఒకటే ఉంటుంది. అందరి హృదయాల్లో ఉండే దైవం ఒకటే. కానీ ఆ దైవాన్ని ఒక్కొక్కడు ఒక్కొక్కలా భావిస్తూ ఉంటాడు. ఒకడు ఇంద్రుడు అంటాడు, ఒక్కొక్కడు చంద్రుడు అంటాడు, ఒక్కొక్కడికి ఒక్కోలా గోచరిస్తూ ఉంటుంది. కానీ అలా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కానీ అది నువ్వు అని నేను గ్రహించాను. అలాంటి భగవంతుడి ఆ సర్వకాల సర్వావస్థల్లో కూడా నీ లీలా విలాసం ఏదైతే ఉందో అలాంటి ఆ లీలా విలాసాన్ని చక్కగా నేను పవిత్రమైన హృదయంతో నిన్ను ప్రార్థిస్తున్నాను అని భీష్ముడు కృష్ణుని యొక్క రూపాన్ని వైభవాన్ని చక్కగా చెప్తూ స్తోత్రం చేసేసి కృష్ణుడిలో లయమై తన శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు భీష్ముడు. ఎంత గొప్పతనం అండి. చాలా చూడండి మనం మోక్షం పొందడానికి చివరి సమయంలో పరమాత్మ గురించి శరణాగతి చేస్తాం. కానీ ఆ సమయంలో పరమాత్మ ఈయన దగ్గరికి వచ్చాడు. అంటే నిజమైనటువంటి మహాభక్తులు ఎవరైతే ఉంటారో జ్ఞానులైనటువంటి భక్తులు అలాంటి వారి గురించి అంటే మన శరీరం ఉన్నంతకాలం మనం ఆయన గురించి చేస్తే చివరి క్షణంలో మనకు ఓపిక లేనప్పుడు ఆయన వస్తానని చెప్పాడు మనకి వరాహస్వామి. అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం. వీడికి ఓపిక లేనప్పుడు భగవన్నామాన్ని ఉచ్చరించే శక్తి లేనప్పుడు అలాంటి వాడి కోసం నేను స్మరిస్తాను. అహం స్మరామి మద్భక్తం. వాడిని స్మరించి ఏం చేస్తావయ్యా? నయామి తీసుకుపోతా ఎక్కడికి? పరమాంగతి. ఎవడు ఎంతమంది మహర్షులు ఉత్కృష్ట లోకాలు కావాలని కోరుతారో అలాంటి ఉత్కృష్ట లోకాలకు నేను తీసుకుపోతానని చెప్తాడు పరమాత్మ. అలా చెప్పడమే కాదు, స్మరించడమే కాదు, చివరి సమయంలో భగవంతుని స్మరణ చేయడానికి కావాల్సిన శక్తిని భీష్ముడికి ఇచ్చాడు. భీష్ముడికి శక్తి ఇవ్వడమే కాదు, తన రూపాన్ని దివ్యమంగళ విగ్రహాన్ని చూపించాడు. అందరూ చూస్తుండగా భీష్ముడు శరీరాన్ని వదిలి కృష్ణుడిలో ఐక్యమయ్యాడు. కృష్ణుడు భీష్మాచార్యుల వారు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉండి మాఘమాసంలో అష్టమి రోజున భీష్మాష్టమి అని పిలుస్తాం మనం. ఆ రోజున ఆయన శరీరాన్ని వదిలిపెట్టాడు. అయితే భీష్మ ఏకాదశి అని మనం పిలుస్తాం. ఆ ఏకాదశి రోజున కృష్ణుడు భీష్ముడు ధర్మరాజులకి చెప్పినటువంటి విష్ణు సహస్రనామం లోకానికి అందినటువంటి రోజు అనమాట ఆ రోజు ఏకాదశి. అందువల్ల ఆ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని మనం ఆరంభించుకొని భీష్ముని యొక్క కొంతమంది భీష్ముడు ఏకాదశి రోజు కూడా పరంపదించారని చెప్తారు పెద్దలు. కానీ మనకి వేదోక్తంలో మనకి తర్పణాదులు చేసేటప్పుడు భీష్ముడు అష్టమి రోజున పరంపదించినట్టుగా మనకి శాస్త్రం ఆగమ మన స్మార్త సంప్రదాయంలో మనకి వేదోక్తంగా భీష్ముడికి ఆ రోజు తర్పణం ఇమ్మంటారు. సంవత్సర కృతం పాపం తత్క్షణేన వినశ్యతి అని. సంవత్సరం చేసుకున్న దోషాలన్నీ పోతాయి, ఇక నుంచి మళ్ళీ దోషం చేయకుండా మంచిగా ఉంటాడని భీష్మ తర్పణం చేయమని చెప్తారు. అందువల్ల ఆ రోజు చేస్తుంటారనమాట. ఇలా భీష్ముడు పరంపదించగానే అందరూ నిశ్శబ్దం అయిపోయి అసలు అక్కడ ఏమి మాట వినపడలేదు. అందరూ భీష్ముడిని ప్రార్థించి అక్కడి నుంచి భీష్ముడికి తర్పణాదులు ఇచ్చి ఆయనకి సంస్కారాలన్నీ చేసి వాళ్ళంతా కూడా అక్కడి నుంచి తిరిగి వెళ్ళారు. కృష్ణుడు కొన్ని రోజులు ఉండి అక్కడి నుంచి కృష్ణుడు వీళ్ళందరినీ మన ధర్మరాజుకి వీళ్ళందరికీ విషయాన్ని చెప్పి అక్కడి నుంచి ఈయన బయలుదేరి ద్వారకి బయలుదేరి వెళ్తాడు. ఆ ద్వారకా నగరానికి బయలుదేరేటప్పుడు పాపం కృష్ణుడు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు కుంతీదేవి, ఆ తర్వాత అర్జునుడు అందరూ కూడా చాలా బాధపడుతుంటారు. అయ్యో కృష్ణుడు దూరం అవుతున్నాడే, వెళ్ళిపోతున్నాడే. కానీ ఇందాకే ఒకసారి పాపం దీనికి ముందు ఒకసారి పాపం అలాగే మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. కానీ ఈసారి మళ్ళీ బయలుదేరాడు ఆ కృష్ణ పరమాత్మ ద్వారకి. ఆ వెళ్ళేటప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని అందరూ కూడా చాలామంది ఆడవాళ్ళంతా కూడా తర్వాత మిగతా వాళ్ళు అక్కడ ఉండే మిగతా వాళ్ళంతా కూడా సాక్షాత్తు పరమాత్మయే మనందరినీ ఉద్ధరించడానికి ఈ లోకంలోకి వచ్చాడు అని పరమాత్మ గురించి కృష్ణుడి గురించి అందరూ మాట్లాడుకునే మాటలన్నీ వినపడుతున్నాయి కృష్ణుడికి. అలా వినపడుతూ ఉంటే ఆ మాటలన్నీ విని కళ్ళతోనూ మందహాసంతోనూ వాళ్ళకి సమాధానం చెప్పి బయలుదేరి వెళ్తున్నట్టండి ఆయన పరమాత్మ. అలా కృష్ణుడు వెళ్ళేటప్పుడు ఎంతోమంది సైన్యాన్ని ఇచ్చి పంపించారు. చక్కగా కృష్ణుడు బయలుదేరి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అలా ద్వారకా నగరం దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళే సమయంలో మనకి ఒక ప్రదేశం వస్తుంది ఆనర్తకము అని.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక శంఖధ్వని చేస్తాడు. మన ఇంటికి దగ్గరికి వచ్చాక హార్న్ కొడుతుంటాడు గేట్ వాచ్మెన్ గేట్ తీయమన్నట్టుగా. ఈయన ద్వారకి దగ్గరికి రాగానే శంఖాన్ని ఊజేట స్వామి. ఆ శంఖధ్వని వింటే చాలా అందరికీ తెలిసిపోతుంది, నా కృష్ణుడు వస్తున్నాడు అని తెలుస్తుంటాడు. అది సిగ్నల్ అండి. అందువల్ల కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చేసాడని తెలిసిపోయింది. శంఖధ్వని చూసి అందరూ కూడా చాలా ఆనందపడిపోయారు. ఆయన 16,100 ఆ భార్యలు ఉన్నారు కదా, ఆ భార్యలంతా చాలా ఆనందంతో కృష్ణుడు వచ్చేస్తున్నాడని. తర్వాత ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, పురజనులంతా కూడా కృష్ణుడికి మంగళ దీపాలను తీసుకొని, లాజాలు తీసుకొని వెళ్ళి కృష్ణుడికి స్వాగతం పలకడానికి ముందుకు వెళ్ళారు. చాలా ఆనందంగా ఉంది. కృష్ణుడిని చాలా కాలం తర్వాత చూస్తున్నారు వీళ్ళంతా కూడా. అలాంటి కృష్ణ పరమాత్మ వచ్చిన తర్వాత వీళ్ళ కృష్ణుని యొక్క కుమారులు వీళ్ళంతా గోపికలంతా మనస్సులోనే ముందు భావించేశారట. మానసికంగా కృష్ణుడిని ఎదుర్కొని ఆయనకి చక్కగా ఆలింగనం చేసుకున్నట్టుగా మనస్సులో భావించారు. కృష్ణుడు ప్రత్యక్షంగా వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల ద్వారా వాళ్ళు కృష్ణుని పొందినట్టుగా మనస్సులో భావించారు. వాళ్ళు ఎంత అందగత్తెలంటే, ఎంత అందంగా ఉంటారంటే చెప్పడానికి వీలు కాదు. కృష్ణ పరమాత్మ అనుకున్నట్ట వాళ్ళందరినీ కుశల ప్రశ్నలు అడిగాడు. చక్కగా మీరు దానాలు చేస్తున్నారా, ధర్మాలు చేస్తున్నారా, అందరికీ చక్కగా సంపదలు ఇస్తున్నారా అని ఇవన్నీ అడిగి చివరిలో ఒక మాట చెప్పేటండి కృష్ణ పరమాత్మ వీళ్ళని అడిగితే ఏం చెప్పాడంటే, కృష్ణుడికి ఒక భావన కలిగింది మనస్సులో. అయ్యో ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా గోపికలు, ఈ ఒక్కరింటికన్నా వెళ్ళామనుకో మిగతా వాళ్ళు మా ఇంటికి రాలేదని మళ్ళీ వాళ్ళు బాధపడితే కదండి. కృష్ణుడు చాలా కాలం తర్వాత వచ్చాడు, వచ్చిన తర్వాత మా ఇంటికి రాలేదు ముందు ఆవిడింటికి వెళ్ళాడని మిగతా ఆడవాడితో చాలా డేంజర్ అండి. అందులో పాపం ఒక ఆవిడ ఉంటేనే చాలా డేంజర్ అండి. 16,000 మంది పైన ఉన్నారు. మరి ఇలాంటప్పుడు ఏ ఇంటికన్నా ముందు వెళితే మరి మిగతా వాళ్ళకి కోపం వస్తే, అందుకే తన స్వయోగ మహిమ చేత 16,000 మంది స్త్రీల గృహంలో ఒకేసారి వెళ్ళాడు. వాళ్ళందరికీ ఎంత ఆనందం వేసిందో. అప్పుడు కృష్ణుడు మా ఇంటికి వచ్చాడు, నా భవనానికి వచ్చాడు, నా క్రీడా గృహానికి వచ్చాడని ప్రతి వాళ్ళు ఆనందించేస్తున్నారట. ఆనందించేటప్పుడు వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క చూపులు ఎంత అందంగా ఉన్నాయో మనకి వ్యాస భాగవతంలోనూ పోతన భాగవతంలో చాలా అందంగా వర్ణిస్తారు. అయితే వాళ్ళ యొక్క మాటలు అవి వింటే మన్మధుడికి వైరి ఒక ఆయన ఉన్నటువంటి రుద్రుడు, ఆయన కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి బాణాన్ని పక్కన పెట్టేసుకోవాల్సిందేటండి. శివునికి బాణం పినాకం అంటారు, ఆ బాణం పక్కన ముడిచిపెట్టేయాల్సిందే. అలాగే మన్మధుని యొక్క బాణం పుష్పం అంటారు, పుష్పహాసం కుసుమం అనుకుంటాం కదా, కుసుమాయుధం అంటారు. ఆ ఆయుధం పక్కన మన్మధుడు పడేయాల్సిందే, ఈయన పడేయాల్సిందండి. ఈయన రూపాన్ని చూస్తే కృష్ణుడు వాళ్ళందరి అందాలు, వాళ్ళ మాటలు ఇది వింటుంటే ఎలా ఉంది అంటే, పంచబాణుని నీరు చేసిన అంటే పంచబాణుడు అంటే మదనో మన్మధో మారహ అని మన్మధుడికి చెప్తాం మనం. ఆయనకి బోళ్ళని ఉన్నాయి, అరవిందం అశోకంచ అని మనకి చెప్తారు. ఆయన దగ్గర బాణాలు మన్మధుడి దగ్గర ఉంటాయటండి. ఆ బాణాలు ఏదన్నా వేసాడంటే మనకి లేనిపోని కామాలు ఇవన్నీ కలుగుతుంటాయి, అది కావాలి ఇది కావాలి. అలాంటి కోరికలు కలిగే బాణాలు మన్మధుడి దగ్గర ఉన్నాయటండి. అలాంటి పంచ బాణాలు కలిగినండి ఆ మన్మధుడు కూడా నీరైపోయాట. నీరు చేసిన ఎవరు నీరు చేస్తారా? మన్మధుడిని అంటే ఈయన రుద్రుడు. అలా చేసినండి భర్గుని తన విల్లు వర్జించి, రుద్రుడి యొక్క విల్లు కూడా ఆయనతో ఒక బాణం ఉంది, ఆ బాణం కూడా పక్కన పడేయాల్సి వచ్చిందండి. ఎందుకని అలాగా? అలా మూర్ఛిల చేయజాలు విశేష హాస విలోకన ఉదంచిత కృత్యులయ్యు కాంతలు. వీళ్ళు ధరించే వస్త్రాలు కానీ, వీళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు నవ్వు కానీ, వాళ్ళ భంగిమలు కానీ చూస్తే మన్మధుడిని జయించినటువంటి రుద్రుడు కూడా ఆయన ధనస్సును పక్కన పారేయాల్సిందేటండి. అంటే ఈయన కూడా ఏం చేయలేడు. ఆ రోజు మన్మధుడు పార్వతి మీద ప్రేమ కలగడం కోసం వేసిన బాణాన్ని వల్ల కలిగిన ఒక క్షణకాలం కామాన్ని నిగ్రహించుకుని రుద్రుడు కోపంతో మూడో కన్ను తెరిచి భస్మం చేశాడు మన్మధుడు. అలా భస్మం చేయగలిగాడు. కానీ ఇక్కడ వీళ్ళ అందాలు చూస్తేటండి, వీళ్ళ మాటలు, వీళ్ళ హావభావాలు చూస్తే ఆ భావం కూడా రుద్రుడికి రాదుటండి. వీళ్ళందరినీ భస్మం చేసేద్దా, నాకు ఈ కామాన్ని రాకుండా అని పక్కన పడేయడానికి వీల్లేదుటండి. అలాంటి ఆయన కూడా జయించలేట. అలాంటి అందం కలిగినటువంటి కాంతలంతా కూడా దంభచేష్టల వీళ్ళంతా చేసేటువంటి హోయగాలు ఇవన్నీ చూసి మాధవుడికి మాధవం సంచలింపగా చేయునేమియుజాలరైరి. వాళ్ళు అసలు పాపం కృష్ణుని ఏమాత్రం చెలింప చేయలేకపోతున్నారండి. కృష్ణుడు అంత వైరాగ్య సంపన్నుడు. చాలామంది మనం అనుకుంటాం, అయ్యో కృష్ణుడు ఏంటంటే ఇంతమంది 16,000 మంది భార్య ఇలా అదే ఇదే అని మనం అనుకుంటాం. కానీ కృష్ణుడికి ఉండేటువంటి గొప్ప భక్తి మనం చాలా కష్టం. ఆయనకుండే గొప్ప భక్తి ఎంతదో నిరూపించడానికి మనకి పురాణాలు చెప్తున్నాయి, మనకి భాగవతాది గ్రంథాలు, మిగతా పురాణాలు. శ్రీకృష్ణ పరమాత్మ ఒకసారి గోపికలందరూ ఈయన దగ్గరికి వచ్చారట, ఏదో వ్రతం చేయడానికి వచ్చారు.
అక్కడ దూర్వాసుడని మహర్షి పాపం ఉన్నాడు, ఆయన సాపాటు భోజనం తీసుకువెళ్ళండి అని అన్నట్ట. మధ్యలో యమున అనేది బాగా పెరిగిపోయింది, వెళ్ళి రావాలంటే ఎలా వెళ్ళాలి అంతని చెప్పాట కృష్ణుడు. కృష్ణ ఎలా వెళ్ళమంటావా అని అడిగారట గోపికలంతా. సరే యమునని దారి అడగండి ఇస్తుంది అన్నట్ట. యమున ఎలా ఇస్తుంది, పిచ్చివాడ నీరు ప్రవహిస్తుంటే అలా వెళ్ళామంటే దారి ఇవ్వమంటే ముంచేస్తుందంట. కాదు చెప్పండి, మా కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి దారి ఇమ్మన్నాడని చెప్పండి. అవ్వ నీకు 16,000 మంది ఉన్నారు, నిన్ను అస్కలిత బ్రహ్మచారి అంటావేంటే, అనండి కావాలంటే అన్నట్టండి. అనగానే అక్కడికి వెళ్ళిన తర్వాత యమునా నది దగ్గరికి వెళ్ళి అస్కలిత బ్రహ్మచారి కృష్ణుడు దారి ఇమ్మన్నాడు అనగానే యమున దారి ఇచ్చేసిందండి. అమ్మ నాయన ఇదేంటి ఇలా దారి ఇచ్చేసింది అనుకుని వెళ్ళారండి. ఆయన అంతమంది భార్యలున్నా స్ఖలనం లేనివాడు కృష్ణుడు. అక్కడికి వెళ్ళి ఆయన భోజనం పెట్టిన తర్వాత ఏమంటే మళ్ళీ యమున మళ్ళీ వచ్చేసింది, అక్కడ దాకా వచ్చారు యమునా దగ్గర దాకా. వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఋషి దగ్గరికి వెళ్ళారు. ఏమంటే మళ్ళీ మూసేసిందండి, ఇందాక ఇప్పుడు ఏం చేయమంటారండి. ఇప్పుడే అందరూ తెచ్చిన వాజనాలన్నీ తిన్నాడు ఈయన. ఈయనన్నట్ట నిత్యోపవాసి అని చెప్పండి, నేను నిత్యోపవాసిని, ఈయన దారి అన్నాడని చెప్పండి అన్నారు. నువ్వు నిత్యోపవాసం ఏమిటా బాబు, ఇప్పుడు తెచ్చినవన్నీ తిన్నావు కదయా అంటే పాపం సరేలే మనకెందుకు వచ్చింది ఆ మాట అందామని వెళ్ళి అనగానే దారి ఇచ్చిందండి. ఈయన బయటకు వచ్చారటండి గోపికలంతా. బయటికి రాగానే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమంటే నువ్వు బ్రహ్మచారి ఏంటి, ఆయనకి ఇంతమంది భార్యలు ఉన్నారు. తర్వాత ఆయనేమో నిత్యోపవాసం ఏమిటి, శుభ్రంగా తెచ్చిన కుండలన్నీ ఒకటి కూడా ఖాళీ లేకుండా తిన్నాడు, ఆయన నిత్యోపవాసం ఏమిటి. ఇక్కడ ఆంతర్యం, అక్కడ నిత్యోపవాసి అంటే ఆయన తిన్నా నేను తిన్నట్టు అనుకోకుండా కృష్ణ అనుకోవడం అంటున్నాడు ముద్దకి. అన్ని కృష్ణుడికే అని భావించినప్పుడు వాడు తిన్నవాడు ఎందుకు అవుతాడు. నేను తిన్నాననే బుద్ధి వాడిలో లేనప్పుడు వాడు ఉపవాసం ఉన్నట్టే కదండి. అందువల్ల నేను కృష్ణుడికే అర్పిస్తున్నాను అని నిజంగా తినేవాడు కనుక అందువల్ల ఆయన నిత్యం ఉపవాసం అన్నవాడే. మరి కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి అంటే బ్రహ్మచర్యం గృహస్థుడు కూడా చేయొచ్చు అంటే మరి గృహస్థుడు బ్రహ్మచర్యం ఎలా చేస్తాడు అంటే ఏ నియమం అయితే గృహస్థుడికి ఉందో, ఏ రోజు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలో మనకి నియమం చెప్పింది, ఆ నియమం ప్రకారంగా వాడు గనక చక్కగా జీవనం సాగిస్తే వాడు బ్రహ్మచారి. అందువల్ల మనకి ఆ నియమం కాదు, అందువల్ల ఆ నియమాన్ని అనుసరించి వాడు ఉండాలి. ఆ నియమాన్ని అనుసరించిన వాడు కృష్ణుడు. కానీ 16,000 మందికి ఒక్కొక్కరికి 10 మంది పుట్టారు ఆ నియమాన్ని పాటించిన. చూడండి ఎంత గొప్పవాడు కృష్ణుడు. సామాన్యుడి వల్ల అవుతుందా, తన యోగ మహిమ చేత 1000 మందిగా తానైపోయి అందరి 16,000 గోపికల్లో తానుండి 16,000 గోపికలు ఒకే సమయంలో అందరికీ ఆనందాన్ని ఇచ్చినటువంటి వాడు. వాళ్ళు చూపే కామాలకు లొంగేవాడు కాదు కృష్ణుడు, అలాంటి గొప్పవాడు. కానీ వాళ్ళంతా పాపం కృష్ణుడిని ఒక పురుషుడనే భావిస్తున్నాడు, పరమ పురుషుడు అని అందరికీ గొప్పవాడు అనే భావన అందరికీ కలగడం కష్టం. అలాంటి వాడు కృష్ణుడు. అలా వాళ్ళందరి దగ్గర ఉన్నాడు. ఇలా ఆనందంగా అక్కడ ద్వారకలో జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకి ఉత్తర గర్భంలో ఆ రోజు అశ్వత్థామ వేసినటువంటి ఆ బాణం నుంచి బ్రహ్మాస్త్రం నుంచి రక్షించాడు కృష్ణ పరమాత్మ. రక్షించిన తర్వాత ఆ కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చిన తర్వాత అతనికి చక్కగా ఉత్సవం చేశారు. ఉత్సవం చేసి ధర్మరాజు అందరినీ పిలిచి మా వాడికి జాతకం చెప్పండి ఏం పేరు పెట్టాలని అడిగారట. అంటే ఇతను విష్ణువు చేత రక్షించబడ్డాడు, విష్ణువు చేత ఇయ్యబడ్డాడు కనుక ఇతని పేరు విష్ణు రాపుడు అని పేరు పెడుతున్నాం అన్నట్టండి. అయితే ఆ పేరు పెట్టి ఇతని చక్కగా అన్ని సంస్కారాలను చేశారు. జాతకం అడిగేట అయింది. అయ్యా మా పిల్లవాడు ఏమన్నా మంచిగా విష్ణు భక్తి కలిగి ఉంటాడా, మా వాడి యొక్క భవిష్యత్తు చెప్పండి అంటే అందరూ చెప్తారు, అయ్యో మీ వాడు సామాన్యుడా, ఇక్ష్వాకు ఎలా అయితే ఈ భూమిని పరిపాలించాడో అలా మనువులాగా చక్కగా చేస్తాడు, పరిపాలన చేస్తాడు. రాముడికి ఎంత కళ్యాణ గుణాలు ఉన్నాయి, ఇలాంటి మంచి కళ్యాణ గుణాలు కలిగిన వాడు అని పెద్ద లిస్టు చెప్పుకుంటూ వచ్చారు. ఈయన యొక్క కళ్యాణ గుణాలన్నింటినీ కూడా అలా అన్నింటినీ చెప్పుకుంటూ వచ్చి ఇతను గొప్పవాడు అవుతాడు. ఇతను చేయని యాగ కర్మలు ఉండవు, ఎన్నో యాగాలు చేస్తాడు, ఎన్నో ధర్మాలు చేస్తాడు. అయితే ఇతనికి పెద్ద వయసు అయిన తర్వాత, కొంత వయసు అయిన తర్వాత ఒక ఋషి కుమారుని యొక్క శాపం చేత ఇతను శరీరాన్ని వదలవలసి వస్తుంది. అప్పుడు ఇతను ఒక మహర్షిని ఆశ్రయించి గొప్ప జ్ఞానాన్ని ఇతను పొందుతాడు అని మొత్తం అంతా చెప్తారండి. సరే యథావత అలా అయింది. అయిన తర్వాత ఇతను అందరూ చూడడానికి పిల్లవాడిని వచ్చారటండి. చూస్తే ఇతను వెతుకుతున్నట్టు, అందరూ వంక అలా అలా చూస్తున్నట్టు. పసిపిల్లలు చూడండి, మామూలుగా చూస్తే కళ్ళు మూసుకొని పడుకుంటారు, కానీ వీడు నిద్రపోకుండా అందరినీ చూస్తున్నట్టండి. ఎవరు అని వెతుకుతున్నట్ట. ఎందుకు చూస్తున్నాడంటే పరీక్షగా చూస్తున్నాడు కనుక ఇతని పేరు పరీక్షితను వచ్చేసింది. అంటే ఎందుకలా చూస్తున్నాడంటే గర్భంలో ఆ రోజు గదాధారి అయి ఇతని గర్భంలో ఉన్నప్పుడు ఒక ఆయన రక్షించాడు. ఎలాంటి వాడు ఆ రక్షించిన వాడు భాగవతం మనకి చెప్తుంది. వేదవ్యాసుడు చాలా అందంగా చెప్తాడు. అంగుష్టమాత్రం అమలం, మనందరి శరీరంలో అంగుష్టమాత్రం ఉంటట. ఎవడి బొటన వేలు ఉంటుందో అంత పరమాత్మ మనందరి హృదయాల్లో ఉంటట, అంగుష్టమాత్ర అని.
దాంతో ఉంటాడు. ఏమంటే మరి మన హృదయంలో ఉంటే మేము చేసిన పాపాలని ఆయనకు అంటుతాయా? అంటావు. ఆ మలం, ఏ మలం అంటని వాడు ఆ పరమాత్మ ఉండి ఎలా ఉంటాడు ఆయన? స్ఫురటమౌళినం, చాలా ప్రకాశిస్తూ బంగారు కిరీటాన్ని పెట్టుకుని ఉన్నట్ట లోపల. ఇతని కనపడ్డట ఈ పరీక్ష నరేంద్రుడికి గర్భంలో ఉన్నప్పుడు. అలా ఉండి అపీవ్య దర్శనం శ్యామం, చాలా అందమైనటువంటి ఆ నీలమేఘ శ్యామ నీ యొక్క రూపం అనమాట అతను. అలాంటి అతను తడిద్వాసనమచ్యుతం, వాససమచ్యుతం, ఆయన ధరించినటువంటి పీతాంబర వస్త్రాన్ని అప్పుడు చూసేట ఆయన. అలాంటి పీతాంబరధారి. ఇంకెలా ఉన్నాడు? శ్రీమద్ దీర్ఘ చతుర్బాహుం, చాలా అందమైనటువంటి భుజాలు, 4 భుజాలు కలిగి ఉన్నాడు ఆయన. తప్త కాంచన కుండలం, చాలా అందమైనటువంటి బంగారపు కుండలాలు చెవులకు ఉన్నాయట. క్షత్రజాక్షం, ఎర్రని నేత్రాలు, ఆ కళ్ళతో ఎర్రని కళ్ళతో ఉన్నాడు. గదాపాణి, చేతిలో గదని పట్టుకుని ఆత్మన సర్వతోదిశం, ఈ పరీక్ష నరేంద్రుడు చుట్టూ తిరుగుతున్నట్టండి. తిరిగేటప్పుడు కిందకు వస్తే కింద చూస్తున్నాడు, ఇలా చూస్తున్నాడు, మొత్తం అంత పరీక్ష నరేంద్రుడు తర్వాత. ఎందుకంటే ఎడు తిరిగితే అటు చూస్తున్నాడు, ఆయన చూడటమే సరిపోయిందండి ఆయనకి. అలా ఉన్నాడు ఆయన. పరిభ్రమంతం, ఆ తిరుగుతూ ఆయన భ్రామయంతం గదాముహు, గదను పట్టుకుని అలా మొత్తం తిరుగుతూ మాటికి తిరుగుతూ ఉన్నాడు. ఎందుకని? అతను వేసినటువంటి ఆ అస్త్ర ప్రభావం వీడి మీద ప్రభావం చూపకూడదు, అశ్వత్థామ వేసినటువంటి అస్త్రానికి ఇతను ఆహుతి కాకూడదు అని రక్షిస్తూ గదాధారి ఉన్నాడు. అస్త్ర తేజ, ఆ అస్త్రం యొక్క పరాక్రమాన్ని మొత్తాన్ని కూడా ఏం చేశాడు ఈ పరమాత్మ? స్వగదయా నీహారమివ గోపతి, ఈ గోపతి అంటే గోవులన్నిటికీ పతైనటువంటి స్వామి, దాని మొత్తాన్ని, దాని యొక్క ప్రభావాన్ని మొత్తం తీసి పారవేసేట. అలాంటి స్వామి ఆయన చూస్తూ ఉన్నాడు కనుక ఈయన పేరు పరీక్షిత్ అయిపోయిందండి. అలాంటి పరమాత్మ యొక్క రూపాన్ని చక్కగా ఆస్వాదించాడు ఈయన అలాగా ఉత్తరకి కుమారుడిగా పుట్టాడు. అందుకని అలా చూస్తున్నాడు. ఆ రూపం మళ్ళీ ఎక్కడ కనపడుతుందా? అలాంటి విశాలమైన నేత్రాలు, అలాంటి దీర్ఘబాహువులు, చతుర్బాహువులతో ఉన్నవాడు ఎవడన్నా ఉన్నాడా ఇక్కడ అని పరీక్షగా చూస్తున్నాడు. అలాంటి పరీక్ష నరేంద్రుడికి చెప్పారు. అయిన తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ ఇక్కడ ఇతను అశ్వమేధ యాగాలు చేయాలి అని ఇతను అనుకోవటం, కృష్ణుడు రావటం, అశ్వమేధ యాగాలన్నీ చేయించడం. 3 అశ్వమేధ యాగాలు చేద్దామంటే డబ్బులు ఉండాలి కదా, మరి యజ్ఞం చేయాలంటే ధనం కావాలి. మరి శత్రురాజుల దగ్గర నుంచి ధనాన్ని తీసుకురావాలంటే చాలా కష్టం కనుక మళ్ళీ ఎవరి దగ్గరకో వెళ్ళి తీసుకువచ్చి మళ్ళీ యుద్ధాలు ఇవన్నీ చాలా కష్టం కనుక పూర్వం ఒక ఆయన అశ్వమేధ యాగాన్ని చేశాడు. అలా చేసినప్పుడు ఆ ధనాన్ని మొత్తాన్ని ఉత్తర దిశలో పాతి పెట్టాడని చెప్పి అక్కడికి భీముడిని అర్జునుడిని వెళ్ళి తెమ్మంటాడు. ఆ ధనాన్ని మొత్తాన్ని వెళ్ళి తీసుకొస్తారు. ఆ ధనాన్ని తెచ్చి అశ్వమేధ యాగాలు అంతా కృష్ణుడి దగ్గరుండి నడిపించి, కృష్ణుడు ఇంకా నేను బయలుదేరుతానని యజ్ఞం జరిపించిన తర్వాత బయలుదేరేటప్పుడు చాలా సైన్యాన్ని ఇచ్చి పంపిస్తాడు. అతనికి తోడుగా శత్రురాజులు అతను ఏం చేయకుండా ఉండాలి అని. నిజానికి ఆయన ఎవరేం చేస్తారు కనుక. దాంతోపాటు అర్జునుడు కూడా వెళ్ళాట దింపి రావడానికని. అలా అర్జునుడు కూడా వెళ్ళిన తర్వాత 7 మాసాలు అవుతుంది. ఈ లోపల ఇక్కడ కొంత కథ జరుగుతుంది. ఈ లోపల అన్ని దివ్య దేశాలు, దివ్య క్షేత్రాలను చూచి విదురుడు తిరిగి వచ్చాడు. విదురుడు అంటే పాండురాజు, తర్వాత మన ధృతరాష్ట్రుడు, విదురుడు వీళ్ళంతా సోదరుడు, అన్నదమ్ములు అనమాట. ఒక్కొక్కళ్ళు ఎలా పుడతారో ఈ మహాభారతంలో చెప్తున్నది. ఇప్పుడు ఇక్కడ అప్రస్తుతం నా సమయం అవుతుంది కనుక ఈ విదురుడు యుద్ధాన్ని చూడలేను, బంధునాశనం నేను చూడలేనని యుద్ధం సమయంలో తీర్థయాత్రలని వెళ్ళిపోతాడు. ఉండడు అక్కడ. ఉంటే మళ్ళీ శత్రుపక్షంలో ఉండాలి, యుద్ధం చేయాలి, ఎందుకు వచ్చింది ఈ గొడవ నాకు అని తీర్థయాత్రగా వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత వస్తుంటే మార్గ మధ్యంలో మైత్రేయుని యొక్క సందర్శనం కలిగి ఆ మైత్రేయుని ద్వారా ఎన్నో రహస్యాలు తెలుసుకొని అక్కడ యాదవులంతా నాశనం అయిపోయారు, అందరూ చనిపోయారనే విషయం తెలుసుకొని మనస్సులో ఇంకా ఎన్నో అడుగుదాం అనుకున్నాడు. ఎప్పుడైతే జరగకూడని ఒక ఘట్టాన్ని విన్నాడో, విన్న తర్వాత ఇంకా అక్కడ ఇంకా ఎన్నో ఆయన చెప్పాలనుకుని ఇంకా అక్కడితో ఆగి వీళ్ళు తిరిగి వచ్చేస్తాడు. వచ్చి ఈయన విదురుడు సాక్షాత్తు యముని యొక్క అంశతో పుట్టినవాడు. ఎవరి సమయం అయిపోతే ఆ సమయం వాళ్ళకి చెప్పాలి, ఇతని పనే అంది. అందువల్ల విదురుడు ఇక్కడ ఉన్నటువంటి ధృతరాష్ట్రుడును గాంధారి ఇంకా అలాగే ఉన్నట్టండి. అందుకని వచ్చాడు. చూడగానే పాపం ధర్మరాజు ఆతిథ్యాన్ని ఇచ్చి, ఎక్కడికి వెళ్ళారు మీరు, ఎన్ని యాత్రలు చేశారు, మీరు సాక్షాత్తు భాగవతోత్తములు కదా, భాగవతోత్తముల హృదయంలోనే భగవంతుడు ఉంటాడు కదా, వైష హృది స్థిత అని మనకి శాస్త్రం చెప్తాను, పురాణాలు చెప్తున్నాయి మనకి. ఎవడైతే గనక వాడి హృదయంలో ఉన్న పరమాత్మ ఉన్నాడని భావించి ఆ పరమాత్మతో వైరం లేకుండా ఉంటాడో, చూడండి నా హృదయంలో భగవంతుడు ఉన్నాడు, అంతటా భగవంతుని చూచేవాడు భాగవతోత్తముడు కదా. అలాంటి విష్ణు భక్తుడైన వాడు ఏ క్షేత్రానికి వెళ్ళక్కర్లే, వాడు ఎక్కడుంటే అదే గంగ,
తో సమానం. అదే ఒక కాశీ, అలాగే వారణాసి అని మనం అదే వారణాసిలాగా ఒక గంగలాగా బద్రీలాగా అదొక దివ్యక్షేత్రం అవుతుంది అంటారు. మా గంగా మా కురుంగమ, కురుక్షేత్రానికి వెళ్ళక్కర్లేదు, గంగకి వెళ్ళక్కర్లేదు అంటారు. కురుక్షేత్రం కూడా మనిషిని పునీతం చేసే ఒక క్షేత్రం అనమాట. అందువల్ల విష్ణు భక్తి కలిగి మనస్సులో సర్వేశ్వరుడు ఉన్నాడని ఎవడు భావిస్తాడో వాడున్న ప్రదేశం శ్మశానమైన దివ్యక్షేత్రమే. వాడు అడుగుపెట్టే ప్రతి ప్రదేశం చాలా అద్భుతమైన క్షేత్రం అనమాట. అందుకే మనకి చెప్తూ ఉంటారు, భక్తులు అయినటువంటి వాళ్ళు మా ఇంటికి వస్తే బాగుండు, వాళ్ళ దగ్గర ఇక్కడ ఉంటే బాగుండు అని కోరేది. అందుకే విదురుడితో చెప్తారు, ఏమైనా అంత గొప్పవారి కదా స్వామి, మీరు ఎందుకు ఇలా వెళ్ళారని పినతండ్రి గారిని అడుగుతున్నారు. అయితే ఆయన నిజమే అనుకో, కానీ నేను దానికేం సమాధానం చెప్పడం, మీరు ఏమేమి క్షేత్రాలు చూచారు, మాకు విశేషాలు చెప్పండి, కృష్ణుడు ఎలా ఉన్నాడు మీరు అని అన్ని అడిగితే కృష్ణుడి విషయం తప్ప మిగతా అన్ని విషయాలు చెప్పేట ఆ విషయాన్ని దాటవేస్తాడు. దాటవేసి అక్కడి నుంచి మళ్ళీ ధర్మరాజు చాలా బాగా పొగుడుతాడు విదురుణ్ణి. మీరే కనుక లేకపోతే మేము ఏమైపోయేవాళ్ళము, చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఈ కౌరవులు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు, విషం పెట్టినప్పుడు మమ్మల్ని కాపాడారు, లక్క ఇంట్లో దగ్ధం చేసే సమయంలో కూడా మీరు వచ్చి మా అందరికీ చెప్పడం వల్ల మేము అక్కడి నుంచి భీముడు వీళ్ళందరినీ తీసుకుపోతాట, అలా మా అందరినీ రక్షించారు మీరు అని ఇతని విదురుణ్ణి చెప్తాడు. అయిన తర్వాత విదురుడు అక్కడి నుంచి కుశల ప్రశ్నలు అన్నీ అయ్యి అతనికి అన్ని తత్వాన్ని ఉపదేశించి అతను వెళ్ళిన క్షేత్రాల గురించి వాటి గురించి చెప్పి అక్కడి నుంచి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఏకాంతంగా గట్టిగా చెప్తాడు, ఏమర్రా నువ్వు ఎక్కడున్నావో తెలుసునా, నీకు ఏం చేస్తున్నావో తెలుసునా, నీ బంధువులంతా పోయారు, నీ కుమారులంతా చనిపోయారు, అందులో అలాంటి భీష్ముడు నీ కుమారుడిని చంపాడు, అదే భీముడు. అలాంటి భీముడు పెట్టేటటువంటి ఆ ఆహారాన్ని తీసుకుంటూ గుహపాలవద్దు గృహాన్ని కాపలా కాసేంటి ఒక సునకం ఎలా పడుంటుందో ఒక పిండం మెతుకులు తిండి నువ్వు బతుకుతున్నావా, ఇది ఒక బతికేనా, ఇది నీది ఒక జీవితమేనా అని చెప్పిన తర్వాత వెంటనే ఇతను తెల్లవారుజామున ఎవరికీ చెప్పకుండా ఉత్తర దిశగా బయలుదేరి హిమాలయ పర్వతాలని దాటి అలా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇతను అక్కడ ఎటు వెళ్ళిపోయాడో ఎవరికి తెలియదు పాపం. పొద్దున్నే ధర్మరాజు గారు నిద్ర లేవగానే రోజు తల్లిదండ్రిని వచ్చి సేవించేవాడు, ధృతరాష్ట్రుడిని గాంధారిని వచ్చి నమస్కారం చేసుకునేవాడు. కానీ వచ్చి చూస్తే వాళ్ళిద్దరు లేరు, విచారపడిపోతాడు, చాలా బాధపడతాడు, మా తండ్రి ఎక్కడికి వెళ్ళాడు అని ఎక్కడ వెతికినా కనపడరు. నేను ఎంత అపరాధం చేస్తాను అని దుఃఖిస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఎక్కడ ఎవరికి దుఃఖం వస్తే అక్కడ ఎవరు వస్తారని చెప్పా నారదుడు. నారదదాదీతి నారదహ అని కదా మనం చెప్పుకున్నాం, జ్ఞానాన్ని ఉపదేశించేవాడు. ఎందుకయ్యా ఏడుస్తావు, ఎక్కడికి పోతారనుకున్నావు, శరీరాన్ని వదిలిన తర్వాత ఎవడైనా శరీరం వచ్చిన తర్వాత ఏదో ఒక సమయంలో వదలవలసిందే కదా, నువ్వు దుఃఖించకు, మీ వాళ్ళు ఎక్కడున్నారో చెప్తున్నాను విను అని ఇతను చెప్తాడు. ధృతరాష్ట్రుడు ఎక్కడికి పోయాడో ఆ విశేషాన్ని మొత్తాన్ని చెప్పి నేటికి 5వ రోజున శరీరాన్ని అతను మొత్తాన్ని చాలిస్తాడు. అక్కడ హిమాలయ పర్వతాలలో అతను యోగంలో ఉన్నాడు, తన ఇంద్రియాలన్నింటినీ లయం చేసుకుంటున్నాడు, మనస్సుని బుద్ధిని పరమాత్మ యందు తాను పెట్టాడు. ఇతను అలా ఉన్న తర్వాత ఇతనిలో ఒక యోగాగ్ని వచ్చి 5వ రోజుకి ఆ యోగాగ్నిలో ఇతను దగ్ధమవుతాడు, శరీరాన్ని మొత్తాన్ని దగ్ధం చేసుకుంటాడు. గాంధారి పతివ్రత గనక తాను కూడా తన భర్త యొక్క యోగాగ్నిలో తాను కూడా భస్మమై శరీరాన్ని విడుస్తుంది అని నారదుడు చెప్పి, నువ్వేం కంగారు పడకు, వాళ్ళకి ఉత్తమ ఒక ప్రాప్తి కలుగుతుంది అని చెప్తాడు నారదుడు. అలా అక్కడితో అయింది. అయిన తర్వాత పాపం ధర్మరాజు భీముడిని పిలిచి భీముడితో మాట్లాడుతుంటాడు. ఇప్పటికి 7 మాసాలు అయిపోయింది, కృష్ణుడి యొక్క కబురు ఏం తెలియట్లేదే, కృష్ణుడు ఏం చేస్తున్నాడు అక్కడ, అర్జునుడు దింపడానికి వెళ్ళి ఇంతకాలం రాలేదు, 7 మాసాలైనా రాలేదే, ఎందుకు రాలేదు, అక్కడ ఏం జరిగి ఉంటుంది అని మొత్తం విచారపడుతూ ఉంటే ఈ లోపల అంటే వార్తాహరులు కూడా రాలేదండి, ఎవరు వచ్చి ఇలా పలానా జరిగిందని చెప్పలేదు. ఇలా అనుకుంటుంటే ఇక్కడ ఉత్పాతాలు కొన్ని కనపడ్డాయి ధర్మరాజు గారికి. ఎలాంటి ఉత్పాతాలు అంటే కుక్కలు ఎదురుగుండా తల పైకెత్తి అరుచుకుంటూ వస్తున్నాయండి, అలా రాకూడదండి, మోర పైకెత్తి గట్టిగా అరవకూడదట, గాడిదలు గుంపులుగా అరుస్తున్నాయి, గ్రద్దలన్నీ ఒకేసారి అంత క్రమ్ముకుని వస్తున్నాయి. ఇవన్నీ చూస్తే ఏవో అపశకనాల్లో ఉన్నాయి. భీమా నాకు ఎడమ కన్ను అదురుతుంది, ఎడమ కాలు అదురుతుంది, ఎడమ చెయ్యి అదురుతుంది, మగవాళ్ళకి ఎడమ భాగం మంచిది కాదు కదండి, అందుకని ఆ భాగం అదురుతుంది కనుక ఏదో చెడు కలుగుతుంది. అలా 24 hours అదిరితే అది చెడండి. అదేమిటంటే కొంతమందికి చూడండి కన్ను అదురుతూనే ఉంటుంది, ఎడం కన్ను అదురుతుందండి, ఎడం కన్ను అది డాక్టర్కి చూపించుకోవాలి, వేడి చేసిందని అంటారు. వేడి చేస్తే అలా అవుతుంది. కుడి కన్ను ఎవరికైనా అలా కొట్టుకుంటే తప్ప నాకు ఏదో లాభం ఉంది అంటాడు. లాభం కాదు, ముందు ఒక సెకండ్ అలా అదిరితే మంచిది తప్ప అలా అదురుతూనే ఉంటే వెళ్ళి డాక్టర్కి చూపించుకోవాలి. లేదా అందరి దగ్గరికి వెళ్ళి ఆ కన్ను అదురుతుందని చూపించానుకోండి, అందరు కొడతారు పట్టుకొని. అది వేడి చేస్తే అలా అవుతుంటుంది అన్నమాట. ఇతనికి పాపం
శకునం అలా చూపిస్తోంది, నీకేదో ఆపద కలుగుతుంది, ఏదో చెడు శకునాలు కనపడుతున్నాయి, ఆకాశంలో తెలియని ఒక ఇబ్బందులు మనకి కనపడుతున్నాయి తనకి. ఇవన్నీ చూసి ఏదో జరగబోతుంది, ఏం జరిగి ఉంటుంది అని పాపం దిగులుతో, నోటితో అపమాటలు చెడ్డ మాటలు మాట్లాడలేరు వీళ్ళు. అందువల్ల ఈ లోపల అర్జునుడు వచ్చాడు. అర్జునుడు చూడగానే ముందు అడిగిన మాట ఒకటే, అర్జున కృష్ణుడు బాగున్నాడా, నువ్వేమిటి ఇలా ఉన్నావు, ఏమైంది, నువ్వు ఎవరన్నా ఆడదాన్ని చంపావా, చేయకూడని కార్యాలన్నా చేసావా, వృద్ధుల మీద కానీ స్త్రీల మీద కానీ లేదు బ్రాహ్మణుడి మీద కానీ ఏమైనా బాణా ప్రయోగం చేసి ఏమైనా సంహరించావా, ఎందుకు కళాభీముడిలా ఉన్నావు, ఏమైంది అని అడుగుతాడు. అడిగినప్పుడు విషయాలన్నీ చెప్తాడు ఆయన. అన్న మనమంతా ఈరోజు ఇంత గొప్పవాళ్ళమయ్యాం, యుద్ధంలో 18 అక్షోహిణీల సైన్యం కదా రెండు పక్కల ఉన్నది, అలా 11 అక్షోహిణీల సైన్యాన్ని ఎదిరించాం, ఇంతమందిని చంపామంటే కారణం ఏమిటి, మనకి విజయం కలగడానికి కారణం ఎవరో కాదు, మనకి శాస్త్రం చెప్తాను పాండవులకు విజయం కలగడానికి ఎవరండి, కృష్ణాశ్రయా కృష్ణ బలా కృష్ణనాదాశ్చ పాండవా. ఈ పాండవులకి బలం కృష్ణుడే, కృష్ణుడు లేకపోతే వాళ్ళకి విజయమే లేదు. అర్జునుడు చెప్తాడు, నేను ఆ రోజు కాండవ దహనం చేసి అగ్ని దగ్గర నుంచి గాంధీవాన్ని పొందానంటే అంత పరాక్రమం నాకు వచ్చిందంటే కారణం కృష్ణుడే. కృష్ణుడే లేకపోతే నేను దాన్ని సాధించేవాడినే కాదు, నివాత కవచులు అనే వాళ్ళని సంహరించడానికి గల కారణం కూడా కృష్ణుడే. కృష్ణుడు లేకపోతే ఎవరం ఏం చేయగలం కనుక 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు మన భీముడు. అలాంటి భీముడు జరాసంధుడు అనేవాడిని సంహరించి వాళ్ళ దగ్గర ఉన్న రాజులందరినీ విడిపించడానికి కావాల్సిన బలం కూడా భీముడికి వచ్చింది అంటే కారణం కృష్ణుడే. కృష్ణుడు లేకపోతే మనకేదీ లేదంటూ వాళ్ళు కృష్ణుడు చేసిన ఉపకారాలన్నింటినీ తలుచుకొని, ఎలాంటి వాడు, ఎంత గొప్పవాడు కృష్ణుడు అంటే, తన ఒడిలో కూర్చోబెట్టుకుని తన ఒడిలో పడుకునేవాట. ఒక్కొక్క స్త్రీ దగ్గర ఏమన్నా కనుక కృష్ణుడికి కనుక భార్యల దగ్గర ఏమైనా ఇబ్బంది కనుక కలిగితే, అంటే మాట వస్తాయి కదండి, ఎప్పుడూ సాఫీగా సాగదు కదండి సంసారం అంటే, అప్పుడప్పుడు వాళ్ళు కూడా మాకు గరిటెలు విసురుకునేవారేమో తెలియదు. అలాంటి ఇబ్బందులు వస్తే అర్జునుడిని వెళ్ళమనేవాట, కొంచెం చెప్పాయని వెళ్ళవయ్యా, ఆవిడ చెప్పబోయా అని పంపించేవాడు. అంటే ఏకాంతమైనటువంటివి అన్యులకి చెప్పకూడనటువంటి విశేషాలు కూడా చెప్పేసేవాట. మరణం అనేది లేదు. అలాంటి వాడు బాబా అంటూ నన్ను ఆట పట్టించేవాడు, నాకు అప్పుడప్పుడు గురుస్థానంలో ఉండి నాకు మంచి ఉపదేశాన్ని చేసేవాడు, ఎన్ని రకాలు నాకు మంచి చేసేవాడు కదా కృష్ణుడు. అలాంటి ఆ కృష్ణుడు ఇప్పుడు లేడు. యాదవులందరికీ కూడా వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు పడి చనిపోయారు. దీనికి కారణం ఏమిటో కూడా చెప్తారండి. అంటే పెద్దల దగ్గరికి వెళ్ళి పరాచకాలు ఆడితే అవి కూడా తప్పానండి. వాళ్ళల్లో సాంబుడు అని శివాంశతో పుడతాడు, ఆయన కూడా లైకారకుడు కనుక ఆయన చేయాల్సిన డ్యూటీ ఆయన చేస్తాడు. వీళ్ళంతా ఏం చేస్తారంటే, యాదవులకి ఒక మహర్షి తపస్సు చేసుకుంటుంటే తాగిన మైకంలో వీళ్ళంతా ఉండి, అంటే ఆట పట్టించడానికి వీళ్ళు ఆ మహర్షి దగ్గరికి ఒక గొల్లవాడిని ఆడవేషం వేయించి కడుపులో ఏదో పెట్టి ఒక ఎత్తుగా చేసేసి, ఇగో ఈ కడుపులో పుట్టేది వీడికి ఆడపిల్ల పుడుతుందా మగపిల్లలు పుడతాడా వీడికి అని అడిగేటండి. వెంటనే ఒళ్ళు మండింది ఆ మహర్షికి, ముసలం పుడుతుంది అన్నారండి. ముసలం అంటే రోకలి పుడుతుంది అన్నట్టు. నిజంగానే అలాగే రోకలి పుట్టింది. ఆ రోకలి పుట్టి అంటే వేళాకోళం పెద్దల దగ్గర చేయకూడదు. మనం పెద్దల యొక్క కథలు చాలా చదువుతుంటాం. ఒక గురువు గారి దగ్గర కావాలి అని, ఒక గురువు గారి యొక్క శక్తిని పరీక్షించాలి అని ఒకడు చనిపోయినట్టు యాక్ట్ చేశాడు. యాక్ట్ చేస్తే అంటే నిజంగా ఒకటి బతికించాడు ఆయన యొక్క అనుగ్రహం చేత. ఇది చూసి నిజంగా బతికించడా అని పాపం వీడు కూడా అలా చేసేట. చేస్తామో నిజంగా చనిపోయినట్టుంటే పాపం చనిపోయాడా ఇది తీసుకుపోండి అన్నట్టండి. అదేంటి మీరు బతికించరా, నేను బతికించాలి, పోయినవాడిని నేను బతికించడానికి లేదు, వాడి కారణంగా పోయాడు కనుక వాడిని బతికించాల్సి వచ్చింది, పరమాత్మ బతికించాడు, వీడి పాపం కాలం తీరిపోయాడు అన్నట్టండి. చూసారా గురువు గారు మీరు తప్పు చెప్పారు, వరా లేవరా మిడతం బొట్లు అన్నట్టండి. మిడతం బొట్లు లేదు, ఏ బొట్లు లేదు, వాళ్ళు వేస్తే కదండి. వాళ్ళు బోరే ఏడ్చాడు. అందువల్ల ఎప్పుడైనా అవహేళన చేయాలి, పెద్దవాళ్ళని నిందించాలి అనుకునేవాడు వాడి బూతులు వాడే పడతాడండి. అందువల్ల వీళ్ళంతా అలా ఆ ఋషిని, ఇవంతా కృష్ణ సంకల్పం అండి. కృష్ణుడు భూభారాన్ని తగ్గించాలని చేసిన ప్రయత్నంలో ఇవంతా సాగుతున్నాయి. అలా ముసలం పుట్టింది, దాన్ని అరగదీసి సముద్రంలో కలిపేస్తే అందులోంచి మొక్కలు వచ్చి వాళ్ళు దాంతోనే కొట్టుకుని దర్భలతో ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుని చనిపోతారు. ఒక 5గురు మాత్రం మిగులుతారు వాళ్ళల్లో. చివరికి ఒక అరగదీస్తే చిన్న ములుగు మిరిగితే దాన్ని కూడా సముద్రంలో బాధిస్తే అదే ఒక బోయేవాడికి బాణానికి పెట్టుకునే ఒక శరంలా ఉపయోగపడి కృష్ణుడిని కూడా సంహరించడానికి ఉపయోగపడింది. కానీ కృష్ణ పరమాత్మ మనలాగా శరీరాన్ని వదిలి వెళ్ళలేదు.
భాగవతం మనకి చెప్తుంది. అక్కడికక్కడే అలా అదృశ్యం అయిపోయాడు తప్ప మనమైతే శరీరాన్ని వదిలి మనం పోతాం. అంటే ఈ వెహికల్, ఈ బాడీని ఇక్కడ వదిలేసి మనం వెళ్తాం. కానీ కృష్ణుడు అలా బాడీని వదిలి వెళ్ళలా. ఆయన తెచ్చుకున్నది అక్కడి నుంచి ఆయన శరీరాన్ని తెచ్చుకున్నాడు. స్వామి చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, అమెరికా ప్రెసిడెంట్ ఇండియా వచ్చాడు అనుకోండి, వాడి ఫ్లైట్లో వాడు వస్తాడు, వాడి కారులో వాడు వస్తాడు కదండి. అంతేగాని ఏదో ఫ్లైట్, మామూలు ఫ్లైట్లో వచ్చేసేసి అక్కడి నుంచి మన కారులో ఎక్కి తిరగాలని తిరగడు. అక్కడికి వచ్చినప్పుడు ఆయన కారు, మళ్ళీ ఆయన కావాల్సిన తిండ్లు, ఆయన బట్టలు, అవే తప్ప ఏమంటే మా ఇండియాలో బట్టలు చాలా బాగుంటాయి వేసుకొని అంటే నాన్ సెన్స్ పో, నేను వేసుకొని అంటాడు. ఇక మా అన్నం తినండి, చక్ర పొంగలి, దద్దోజనం అంటే ఆయన నేను తినండి, మాకు స్నాక్సే అవసరం అంటాడు తప్ప అవి తింటే వాళ్ళ వాహనాల్లోనే వస్తారు. కృష్ణుడు కూడా అంతే, అక్కడి నుంచి వైకుంఠం నుంచి వచ్చేటప్పుడు తన అప్రాకృతమైన దివ్యమంగళ విగ్రహాన్ని తెచ్చుకున్నట్టండి పరమాత్మ. అంతేగాని మామూలు దేహాన్ని ఆయన తెచ్చుకోలేదు. అలా ఇలా పరంపదించాడని తెలియగానే అది వింటూనే కుంతీదేవి కృష్ణస్మరణ చేస్తూ శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది. ఎంత గొప్ప భక్తి అండి వాళ్ళకి. అర్జునుడు అంటున్నాడు, అన్నా నేనేదో గొప్ప విలుకాన్ని అనుకున్నాను, నేను ఎంత గొప్పవాడో నాకు ఇప్పుడు అర్థమైంది. కృష్ణుడు ఉండడం వల్లే మనకి అన్ని విజయాలు కలిగినాయి, కృష్ణుడు లేకపోతే మనకి విజయం కలగదని చెప్పడానికి నిదర్శనం కృష్ణ పరమాత్మ నిర్యాణమైన తర్వాత వాళ్ళ భార్యలందరినీ 16,000 మందిని తీసుకుని వస్తుంటే మార్గ మధ్యంలో కొంతమంది దుష్టులు నన్ను వాళ్ళని అడ్డుకున్నప్పుడు నేను గాంధీవాన్ని తీసి బాణాన్ని ఎగ్గిపడితే ఒక చేత్తో గాంధీవాన్ని లాక్కుని వినిపం చేత కొట్టాటండి అర్జునుడిని. అంటే ఒక ఆడదాన్ని ఓడించినట్టుగా, ఇప్పుడు ఏమనుకోకండి ఆడవాడిని ఓడించినట్టుగా అంటే మేము తక్కువ బలమా అంటారు మీరంతా. అంటే సహజంగా ఆడవాళ్ళ పాపం అంత సుకుమారులు, ఎక్కువగా ఫైటింగ్స్ చేసే అంత అవకాశం మనం వాళ్ళకి ఇవ్వము కానీ చేస్తే చెప్పలేము. అందులో కానీ పాపం అటువంటి ఆడవాళ్ళు చాలా సుకుమారంగా ఉంటారు కనుక, మొరటుగా ఉండేది మగవాళ్ళు కనుక పాపం వాళ్ళు ఎలా అయితే తోసేసి ఇబ్బందులు పెడుతుంటారో అలాగా ఈయన కూడా అర్జునుడిని అలా ఒక అబల కింద చేసేసారండి. బలం లేని దాని కింద చేసేసి వాళ్ళంతా చేశారండి, బలం లేనివాడిగా చేసి. అలా నేను క్రియాశూన్యుడిని అయిపోయాను. నాకు ఇప్పుడు అర్థమైంది, ఈ శస్త్రాలు అస్త్రాలు అన్నీ పనిచేసేది కృష్ణుడు ఉంటేనే, కృష్ణుడు లేకపోతే ఏది పనిచేయదండి. ఇప్పుడు చూడండి, మనం కూడా అంతే కదండి. పరమాత్మ ఉండడం వల్ల నేను ఉద్యోగం చేస్తున్నానండి, లేదా పురాణం చెప్తున్నానండి, మైక్ పని చేస్తున్నా, ఏది పని చేస్తున్నా ఆయన ఉంటేనే పనిచేస్తుంది. ఆయన ఇందులోంచి వెళ్ళిపోవాలని వెళ్ళిపోయాడు అనుకోండి, నేను చెప్పను, ఒకవేళ ఇందులోంచి వెళ్ళిపోతే ఇది పనిచేయదు, అందులోంచి వెళ్ళిపోతే వారిపోతాయి కదండి. ఏ దేంట్లోంచి ఆయన వెళ్ళిపోయాడంటే అది అక్కడ కృంగిపోతుందండి. ఇప్పుడు భూమిలోంచి ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, భూమి మొత్తం ఎక్కడెక్కడ పిల్లలుగా కిందకి వెళ్ళిపోతుంది, మొత్తం అంతా శూన్యం అయిపోతూ ఉంటుంది, కిందంతా మనకి ఎవరు ఉండమండి. ఎందులో పరమాత్మ లేకపోయినా నష్టమే మనకి. ఆయన వెళ్ళిపోవాలనుకున్నాడంటే అందులో మన యొక్క మనలో ఉండే క్రియాశీలత అంతా పోతుందండి. అర్జునుడికి కూడా అంతే, ఆయన శక్తి అంతా పోయింది. కారణం ఏంటి? కృష్ణుడు లేకపోవటం. అందువల్ల పరమాత్మ ఉంటేనే ఎవరికైనా సత్తా, ఎవరికైనా శక్తి, అందువల్ల ఆయన ఉండాలి. అది వెళ్ళిపోయిందని తెలుసుకున్న తర్వాత కుంతీదేవి మరణిస్తుంది. పాండవులు కూడా, ధర్మరాజు ఇతనికి పట్టాభిషేకం చేస్తాడు పరీక్ష నరేంద్రుడికి. చేసి ఉత్తర కుమారుని యొక్క కుమార్తె ఒక అమ్మాయి ఉంది ఉత్తరుడని, ఆయన యొక్క కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. ఇరావతి అని పేరు, ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ పరీక్ష నరేంద్రుడు కూడా ఒక సంతానం జన్మేజయుడు అని ఇంకొక 4 కుమారులు పుడతారు. వీళ్ళకి రాజ్యాన్ని అప్పచెప్పేసి ఈయన వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయి ఈ ఒక జడులాగా, ఒక చెమిటి వాళ్ళలాగా, ఓ పిచ్చివాళ్ళలాగా, అలా ఉన్మత్తుడిలాగా ధర్మరాజు అలా వెళ్ళిపోతూ ఉంటాడు. కృష్ణనామ స్మరణ చేస్తూ ఆయన అనుసరిస్తూ సోదరులంతా వెళ్ళిపోతారు. వెళ్ళి వాళ్ళు స్వర్గారోహణం చేస్తూ వెళ్ళిపోతారు. వాళ్ళంతా శరీరాన్ని వదిలిపెట్టేస్తారు ఒక్కొక్కళ్ళు కూడా. అది మనకి ఘట్టం చెప్తోంది. దాని తర్వాత పాండవులంతా కృష్ణుడిలోకి వెళ్ళిపోయారని తెలుసుకొని ద్రౌపది కూడా కృష్ణస్మరణ చేస్తూ ఈవిడ కూడా కృష్ణుడిలో ఐక్యం అయిపోయింది. ఆవిడ కూడా కృష్ణుడిలోకి వెళ్ళిపోయింది, శరీరాన్ని వదిలిపెట్టేసింది. ఇలాగా అందరూ కూడా అయిపోయింది. ఇక్కడి నుంచి భాగవతం మనకి ఆరంభం అవుతుంది. ఈ పరీక్ష నరేంద్రుడు ఎలా అసలు ఈయన ప్రాయోపవేశం చేశాడు, దానికి కావాల్సిన కథ అంతా చెప్తూ ఉంటారు. పరీక్ష నరేంద్రుడు చిన్న కథ చెప్పేసుకో, మనం రేపటికి వెళ్ళిపోతాం. మనం సమయం కూడా మనకు అయింది. పరీక్ష నరేంద్రుడు చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజ్య పరిపాలన చేసే సమయంలో ఎంతో చక్కగా ధర్మపాలన చేస్తున్నాడు. అంతా సవ్యంగా సాగుతుంది. అతని యొక్క పరాక్రమం ముందు ఎవడో నిలబడలేడు. అలాంటి పరీక్ష నరేంద్రుడు ఒకసారి వెళ్తుండగా చూసేట ఒక రాజా చిహ్నాలను పెట్టుకున్నటువంటి ఒకడు ఒక పాదంతో నడిచేటువంటి ఎద్దుని, గోవుని ఉన్నప్పుడు ఆ వృషభాన్ని కాలుతో తన్నేట. పాపం అది వణికిపోతూ కింద పడిపోయి మూత్రాన్ని వదిలిందట. పాపం
ఆవు కూడా గజగజలాడిపోతుంది, వాటిని చక్కగా కాలుతో కొడుతున్నాడు వాడు. అలా కొట్టేవాడు అంటే ఆ ఆవుకిన్నో వృషభానికి అక్కడ మాటలు జరుగుతాయి. గోవు భూదేవి, భూమి గోరూపాన్ని ధరించి వెళ్తుందట. అలాగే ధర్మపురుషుడు వృషభ రూపంలో ఉంటాడు, ధర్మదేవత. అందులో వృషభం ఎలా ఉందంటే ఒక కాలుతో ఉందంటే కలియుగంలో ధర్మం ఒక పాదం మీద నడుస్తుందండి. అంటే 4 పాదాలు, ఒక్కొక్క కృతయుగంలో 4 పాదాలు, తర్వాత త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపరానికి వచ్చేసరికి 2 పాదాలు, కలియుగానికి వచ్చేసరికి 1 పాదం. ఏమిటి ధర్మదేవతకు ఉన్న 4 పాదాలు అంటే ఆ 4 పాదాలు చెప్తున్నారు మనకి. తపస్సు అని 1 పాదం, శౌచము 2వ పాదం, 3 దయ అని 1 పాదం, 4 సత్యము. ఇప్పుడు కలియుగంలో సత్యం అనే 1 పాదం మీద నిలబడింది, 3 పాదాలు పోయినాయి, ఆ 1 పాదం మీదే ఉందిటండి. అలా ఉన్నటువంటి ఆ ధర్మదేవతని హింసిస్తున్నాడు వాడు. ఆ హింసించేవాడు ఎవడో కాదు, కలిపురుషుడు. రాజచిహ్నాలు వేసుకున్నాడు. చూచాడు ఇత పరీక్ష నరేంద్రుడు తన బాణాన్ని తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి, ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు, మీకు ఎందుకు ఈ కష్టం వచ్చింది అని అడిగితే, అంటే చాలా అందంగా ఆ వృషభం చెప్తుందట, నాయన నాకు వచ్చిన కష్టానికి కారణం ఏమని చెప్పమంటావు? లోకంలో ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్తారు వాళ్ళకి వచ్చిన కష్టాలకు కారణాలు. ఒకడు ఎందుకురా నీకు ఈ కష్టం వచ్చింది, నా కర్మయ్యా అంటాడు కదండి. ఒక్కొక్కడు ఏమంటాడు అంటే యోగులైనటువంటి వాడంతా ఈ ఆత్మ వల్ల ఇలా అవుతున్నాయండి అంటట యోగి. అలాగే నాస్తికుడైన వాడు ఏమంటాడు, ఎందుకు ఈ కష్టం వచ్చిందంటే వాడు దేవుడిని నమ్మడు కనుక, ఆత్మని నమ్మడు, దేన్ని నమ్మడు కనుక దేహం వల్లే కష్టాలు వస్తాయి. ఏ కష్టం రావడానికైనా వీడు చేసే పనిని బట్టి దేహంతో పనిచేస్తాడు కనుక దేహం వల్లే కష్టాలు వస్తాయని చెప్తాడు వాడు, దేహాన్ని చూపిస్తాడు. ఇక అదృష్టవాదులని కొంతమంది ఉన్నారటండి. ఆ అదృష్టవాదులు అంటే అదృష్టం అంటే కనపడం దాన్ని చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారు అంటే దైవాన్ని చెప్తారట. దైవం అండి నా కర్మ కారణం, ఆ దైవమే నా చేతి ఇలాంటి కర్మలన్నీ చేయిస్తుంది అని వాళ్ళు దైవాన్ని చెప్తారట అదృష్టవాదులు. ఇక సాంఖ్యులని ఉన్నారు. ఆ సాంఖ్యులు అంటాక ఈ కష్టాలన్నీ రావడానికి గల కారణం ప్రకృతి. ఆ ప్రకృతి అన్నిటిని మోహింపజేస్తూ ఉంటుంది. మోహించి మనం కనుక దాంట్లో పడ్డామంటే ఈ కష్టాలన్నీ వస్తాయని వాళ్ళు చెప్తారట. ఇక మీమాంసకులు ఉన్నారు, అంటే వేదంలో పూర్వభాగాన్ని విశ్వసించేటువంటి వాళ్ళు అంటారట ఈ దుఃఖానికి గల కారణం మనం చేసుకున్న కర్మ అంటారట వాళ్ళు. మరి నువ్వు వైష్ణవుడివి కదా, నువ్వేం చెప్తావో, నేను ఎందుకు కష్టపడుతున్నానో నువ్వే చెప్పు అన్నట్ట ఈ వృషభం. ఆ వృషభం అన్నప్పుడు ఈయనకి అర్థమైపోయింది, ఓ నువ్వు ఇప్పుడెవరో నాకు అర్థమైంది, నువ్వు సామాన్యమైన వృషభానివి కావు, మామూలు యుద్ధం అనుకున్నా నేను, కానీ నువ్వు నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు ధర్మదేవతవి అని గుర్తిస్తాడు పరీక్ష నరేంద్రుడు. నీకు ఈ కష్టాన్ని నేను తొలగిస్తానని, కలి యొక్క ప్రభావం వల్ల ఇలా అవుతుందని వచ్చిన వాడు కలిపురుషుడని తెలుసుకుని బాణాన్ని ఎగ్గుపెట్టి, ఒక దుష్టుడా నేను అంతమందిస్తాను, లేదా నా రాజ్యం నుంచి నువ్వు ఎక్కడ ఉండడానికి వీల్లేదు, నీకు ఎక్కడ స్థానం లేకుండా చేస్తా అని బాణం పెట్టేట. కలిపురుషుడు అన్నట్టు, నాయన నన్ను అలా చేయకు, నాకు కొన్ని స్థానాలు నిర్దేశించు, మరి నేను చేయాల్సిన డ్యూటీ నేను చేయాలి కదా, అందువల్ల కొన్ని స్థానాలు నువ్వు చెప్తే ఆ స్థానాల వరకు నేను ఉంటానన్నట్టు. సరే ఒక 3-4 స్థానాలు చెప్పేట ఈయన. ఎక్కడ జూదమాడుతూ ఉంటారో అక్కడ నువ్వు ఉంటావు, ఎక్కడ సురాపానం చేస్తారో అక్కడ నువ్వు ఉంటావు, ఎక్కడ అహింస కూడా గుర్తుపెట్టుకోండి, జంతువులను చంపడం, కొయ్యడం, వాటిని తినడం ఇవన్నీ కూడా హింస కదా, అహింస కదా, హింస చేయటం. ఎక్కడ హింస ఉంటుందో అహింస కదా. అహింస అంటే మామూలుగా ఆకుకూరలు తినేది మంచిదే, కానీ హింస ఎక్కడ ఉంటుందో అక్కడ కలిగి ఉండేటండి. అందువల్ల హింస, జీవహింస చేయడం, అలాగే స్త్రీ యొక్క సాంగత్యం, ఎక్కువ కామబుద్ధితో నడపడం, ఇలా ఎవడు జీవనాన్ని ఎక్కడ సాగిస్తూ ఉంటాడో అక్కడ కలి బాగా తాండవిస్తుందటండి. ఈ 4 చోట్ల నువ్వు ఉండు అన్నట్ట పరీక్ష నరేంద్రుడు. స్వామి బొత్తిగా 4 ఇస్తే ఎలాగా, నాకు ఇంకొక చోటు ఇవ్వవా అని. అయితే సరే, ఎక్కడ బంగారం ఉంటుందో ఆ బంగారం కూడా నీకు ఆశ్రయం ఇస్తున్నా. అందుకే చూడండి, బంగారం ఉన్న చోట బంగారం రాగానే బుద్ధులు మారిపోతాయి. ఆ బంగారం ఉంటే తండ్రికి, పిల్లలకి, అందరికీ బుద్ధులు మారిపోయి ఏ రకంగా తండ్రిని చంపి ఆ బంగారం తీసుకుందాం అనుకునేవాడు ఉన్నాడు. అన్ని రకాల బుద్ధులు మారిపోతాయి. అందువల్ల ఈ బంగారంలో ఎక్కడ బంగారం ఉంటుందో అక్కడ కూడా కలిపురుషుడు ఆవరిస్తాడు. దానికోసం చూడండి, బంగారం కోసం కొట్టుకోవడం, చంపుకోవడం ఎన్ని మనకి చూస్తున్నాం. ఇలాగే ఈ 5 చోట్ల ఉండమని ఇతను చెప్తాడు. కలిపురుషుడు అలాగే అని వెళ్ళిపోతాడు. ఇలా ఉన్న తర్వాత ఇతను ఒకసారి బంగారపు ఆభరణాన్ని, కిరీటాన్ని, పెద్ద కిరీటం పెట్టుకుని వెళ్ళాడు మన పరీక్ష నరేంద్రుడు. అరణ్యంలో వేటాడడానికి వెళ్తాడు. మరి బంగారంలో కూడా కలిపురుషుడు ఉంటాడు కదా, అదే ఇతనికి వచ్చింది. ఆ ఆభరణాన్ని పెట్టుకుని వెళ్ళటం వల్ల ఆకలి దప్పికలు బాగా వేసేస్తున్నాయి.
పాపం ఎక్కడా నీళ్ళు ఇచ్చేవాడు లేడు. ఆ నీళ్ల కోసం ఏం చేయాలో తెలియక పాపం ఒక చోట వెతుకుతూ ఉంటే శమీక ఋషి అని ఒక మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది. ఆ ఆశ్రమానికి వెళ్ళి మహర్షిని అడిగట. ఆయన ధ్యాననిష్ఠుడై సమాధిలో ఉన్నాడు. ఎంత పిలిచినా పలకట్లేదు. అలా పలక్కపోయేసరికి కోపం వచ్చి ఆయన యొక్క శరానికి నారి కిందకి ఉండేటువంటి దాంతో చనిపోయి పడినటువంటి ఒక పావును తీసి మెళ్ళ వేసేట. వీడెవడో కపట సన్యాసిలా ఉన్నాడు, బద్ధకస్తుడిలాగా, పిలిస్తే ఎక్కడ నీళ్లు ఇవ్వాల్సి వస్తుందో అని ఎంతసేపు పిలిచినా కళ్ళు తెరవట్లేదని అతని మెళ్ళ సర్పాన్ని వేసేట. అయినా సరే లేవట్లేదు, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వెళ్ళిన తర్వాత అంటే ఒక్కోసారి మనిషి ఎందుకు ఇలా తప్పులు చేస్తాడంటే మనకి వేదం చెప్తుంది, క్షుత్ అంటారు కదా, ఆకలి. ఆ ఆకలి మనిషిని ఎన్ని రకాల పాప పనులు చేసిందో చెప్పలేంటాడు. ఆకలి బాగా ఉన్నవాడు చూడండి ఎన్ని తప్పులు చేస్తాడో వాడికే తెలియదు. వాడికి దొరక్కపోతే ఆకలి వేస్తుంది, దొరకట్లేదని దొంగతనం చేయడానికి కూడా వెనకాడు. ఆకలికి దొంగతనం చేసేప్పుడు ఎవడైనా అడ్డు వస్తే వాడిని చంపడానికి కూడా వెనకాడు. అందువల్ల ఈ ఆకలే మనిషిని అన్ని రకాల తప్పులు చేయిస్తుంది. అయితే ఆ ఆకలి కొంతవరకు అయితే పర్వాలా, ఈరోజు రేపు కాదు, అది సంవత్సరాల వరకు దాచుకోవాలనే ఉద్దేశంతో ఎదుటివాడి యొక్క శిరస్సు మీద భస్మాసుర హస్తం పెట్టి మరీ సంపాదించేస్తున్నాడు కదా. ఇలా మనిషి యొక్క జీవనం సాగుతుంది. ఇలా ఉంటుందంటే ఈ ఆకలి చేతి ఇలా తప్పు చేశాడు. పెద్దలకి అపకారం చేయకూడదు కదా. ఈ లోపల వాళ్ళ అబ్బాయి శమీకుని యొక్క కుమారుడు శృంగి అని అతను వచ్చాడు. చూచాడు, తండ్రి ఆడుకునే చిన్న పిల్లవాడు. అతను చూచాడు తండ్రి మెడలో చనిపోయినటువంటి పాము. ఎవడు ఒక క్రీడా విలాసంతో నా తండ్రి యొక్క మెడలో ఈ సర్పాన్ని వేసిన వాడు నేటికి 7వ రోజున సర్పంతో వాడు చనిపోతాడు, చనిపోదుగాక అని శాపం పెట్టేసేటండి ఈ పిల్లవాడు. వెంటనే సమాధిలోంచి ఆయన జపంలో ఉన్న ఆయన ఒకసారి బయటకు వచ్చి, అరే ఎంత పనిచేస్తావు నాయన, నువ్వు చిన్నపిల్లవాడివి, బాలుడివి, చక్కగా నిత్యము నిరతము వేదాధ్యయన సంపన్నుడివి. అందుకే మంచివాడు ఎప్పుడు చెడ్డ మాట మాట్లాడకూడదు. మాట్లాడంటే వాడి నోటి నుంచి దయ తీరుతుంది. అందువల్ల పెద్దల నుంచి ఎప్పుడైనా మంచివాడు అనేవాడు వాడి నోటి నుంచి మంచి రావాలి తప్ప చెడ్డ మాటలు రాకూడదు. అందుకే మన ఇళ్లలో బియ్యం అయిపోయినాయండి అని అంటారండి. ఏమంటారు? బియ్యం నిండుకున్నాయంటారు. ఏమండి నిండి ఉండడం ఏమంటే బియ్యం నిండి ఉంటే మరి కొట్టుకెందుకు రావాలి అంటే అపశబ్దం రాకూడదు. దీపం కొండెక్కింది అంటారు తప్ప దీపం ఆరిపోయింది అంటారండి. అంటారా? వాడి నోటి నుంచి అపశబ్దాలు రావు. అందుకే మా స్వామి కూడా చెప్తుంటారు, మీరు ఎవరైనా తిట్టాలంటే మంచి తిట్లు తిట్టండి అయ్యా, దరిద్రుడా అని తిట్టే బదులు భాగ్యవంతుడా అని తిట్టండి కదండి. వాడికి మంచి కలుగుతుంది కదా. నువ్వు పాడైపోవాలని బదులు నువ్వు బాగుపడరా అని తిట్టచ్చు కదా. నీకు కేజీ బంగారం దొరకా అని తిట్టచ్చు కదా. ఒక ఆయన గుంటూరులో ఉంటారు, ఆయన తిడుతుంటా, నీకు ఆడపిల్లలు పుట్టారా అని తిడతాడు ఆయన. ఆయన తిట్టే చమత్కారంగా ఉంటాయి. మరి తిట్టు వల్ల ఒకరికి మంచి జరగాలి తప్ప అపాయం జరగద్దు, అందులో మంచి మాటే మాట్లాడాలని చెప్తారు. వెంటనే ఆ ఋషి కూడా అయ్యో తప్పు చేసేవారు, రాజు అంటే సాక్షాత్ నా విష్ణు పృథ్వీపతి అని శాస్త్రం చెప్తాను. ఒకడు ఈ భూమిని పరిపాలించాలంటే వాడు విష్ణు అయితే తప్ప వాడు భూమిని పాలించలేడు. ధర్మాత్ముడు, మంచి విష్ణు భక్తుడు అతను. అలాంటిది అతనికి అంత శాపం పెట్టేది అని చెప్పి నువ్వు ఎలా అయినా కబురు పెట్టంటే ఒక ఆశ్రమం నుంచి ఒక స్వామి ద్వారా కబురు పెడతారు. నిజంగా ఆ విషయం మనకి 7వ రోజు పోతామని తెలిస్తే 7వ రోజు కాదండి, 7 సెకండ్లో విడిపోతాడు. మనమైతే అయ్యో పోతానా అని బాధతో ఇప్పుడే పోతాడు. కానీ ఆయన అసలేం భయపడలేదు. అతను చేయవలసిన పని చేసిన వాడు. కృతకృత్యా ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివ అతిథిం అన్నట్లుగా చేయవలసింది చేశాడు కనుక మృత్యువునైనా అతిథిగా చూడగలిగే గొప్ప సామర్థ్యం కలిగిన వాడు మహనీయుడు కనుక అన్నిటినీ వదిలేద్దాం అనుకుంటున్నాడు. ఇహలోక సుఖాలు ఆయనకు అవసరం లేదు, పైలోకంలో సుఖాలు ఆయనకు అవసరం లేదు. పరమాత్మ ఏంది శరణాగతుడు తత్పరుడై అన్నింటినీ వదిలేసి గంగా తీరానికి వెళ్ళిపోయాడు. అక్కడ మహర్షులందరితో సంఘం ఏర్పాటు చేసుకున్నాడు. 7 రోజుల్లో ఏం చేస్తే నేను తరిస్తానో చెప్పండి, అన్నీ చేసేస్తాను అని ఆయన. మనమైతే 7 రోజుల్లో ఎన్ని అనుభవించాలో అని అనుభవిద్దాం అనుకుంటాం. కానీ ఆయన 7 రోజుల్లో ఏ ధర్మాన్ని నేను ఆచరిస్తే తరిస్తానో నాకు ఆ ధర్మాన్ని నేను తెలుసుకోవాలి అనుకుని అందరినీ ఏర్పాటు చేసి ఆ ధర్మాన్వేషణ కోసం అక్కడ కూర్చున్నట్టు ఆయన. అలా జలం కానీ ఆహారాదులు కానీ అన్నీ మానేసేట. నీళ్లు తాగడం కానీ తిండి తినడం కానీ అన్నీ మానేసి ఎలాగో చనిపోయాడు, ఇప్పుడు తినడం దేనికి కనుక అందులో తినను, ఏమీ తినకుండా ఆ పరమాత్మ యందే నా ఇంద్రియాలని మనస్సుని అన్నింటినీ లగ్నం చేసేసి నేను ఉంటాను. ఏ కథ వినడం వల్ల నేను బాగుపడతానో దాన్ని నాకు సెలవివ్వండి అని మహర్షులందరితో సంఘాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు మంచివాడతో. ఒక క్షణం కూడా ఒక చోట ఉండనటువంటి వాడు శ్రీసుఖ మహర్షి. గోదోహన కాలమాత్రం వరకే ఉంటాట మహనీయుడు. ఒక ఇంట్లో ఆవు పాలు పితికే సమయం వరకే ఉండే ఆయన ఇక్కడికి వచ్చేటండి. దిగంబరుడు, 16 ఏళ్ల వయస్సు కలిగిన వాడు. అతను రాగానే పెద్ద పెద్ద వయస్సులో ఉన్న వాళ్ళు, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు అందరూ లేచి నిలబడి
ఆయనకు ఉన్నతాసనాన్ని ఇస్తే ఆయన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నేను చెప్పాట విషయాన్ని చెప్తే అప్పుడు ఆయన అతనికి ఉపదేశించబోతాను. ఆయన తరించడానికి 7 రోజులు అక్కర్లేదు అని ఆరంభిస్తాడు. ఆయనకి ఏం చెప్తాడో ఆ తత్వాన్ని ఎలా ఆయన తెలుసుకుంటాడు అనే క్రమాన్ని క్రమంగా రేపు తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ. హరయే నమః, హరయే నమః, హరయే నమః. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం. మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయ మంగళం. జై శ్రీమన్నారాయణ.